ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. నా పేరు హుస్సేన్ దేశమైన. స్వామి ఫోటోగ్రాఫర్ వేయించుకున్నారు. స్వామి యొక్క సేవలో సేవకులకి ఫోటో వీడియో తీయడానికి సేవలు చేస్తుంటాను. మా తల్లిదండ్రులు దేశమైన మల్లయ్య, దేశమైన పుల్లమ్మ. సాయికి స్వామి పుట్టినరోజు పుట్టాడు. గణేష్ జనవరి 5న పుట్టాడు. పెద్దబాబు యుఎస్లో మాస్టర్స్ అయిపోయింది. ఇప్పుడు చిన్నబాబు బీటెక్ అయిపోయింది. నేను తల్లంపాడు అనే విలేజ్లో ఉంటాను. నా వయసు 24. స్వామికి 74 సంవత్సరాలు. ఆనాడు సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. నాకు తెలియకుండానే స్వామి ఇచ్చిన అవకాశం. మా ఊళ్ళో సామూహిక సత్యసాయి వ్రతాలు అప్పట్లో 2023 సామూహిక వ్రతాలు ఖమ్మం సేవా సంస్థ నుంచి మా విలేజ్లో ఖమ్మం సమితి వాళ్ళు సామూహిక వ్రతాలకి చాలా మంది లేడీస్ వచ్చారు, జెంట్స్ కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళు ఎక్కడో ఒక కెమెరామెన్ మాట్లాడుకుంటే ఆ కెమెరామెన్ రాలేదు. రాకపోతే ఇక్కడ ఊళ్ళో ఎవరైనా ఫోటోగ్రాఫర్ ఉన్నారని అక్కడ పెద్దలను అడిగారు. అంటే అడిగితే అప్పుడు నేను అంతకుముందు నైటే ఒక కెమెరా కొనుక్కున్నా, ఫోటో కెమెరా కొనుక్కొని ఉంటే నాకు పెద్దగా ఏం రాదు. అప్పుడు అన్ని నేను రాసుకున్నాను, ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఏం చేయాలనేది కొత్త న్యూ ప్రాక్టీస్. అసలు వాట్ ఈజ్ వాట్ ఏం తెలియదు అన్నట్టు. ఆ తెలియనప్పుడు వాళ్ళు కవర్ పెడితే పలానా బాబు కెమెరా ఉన్నాడు, నిన్నే తీస్తారేమని అని చెప్పేసి మా ఊళ్ళో లంపాడు కన్నర్ చేసిన శ్రీ రాయల్ వెంకటయ్య గారు కవర్ పెడితే ఇచ్చాను. సార్ మరి నేనైతే కెమెరా కొన్న కానీ అంత కేవలం మీద రాసుకున్నా ప్రయోగాలు చేయాలి. అప్పట్లో మరి రీల్ ఉండేది, రీల్లో 36 ఫోటోలు ఉండే. ఇట్లా రీల్ తెచ్చుకొని ఇట్లా తీయాలి. మరి నాకైతే తీయడం సరిగ్గా రాదు, కొత్తగా నేర్చుకుంటున్నా. నేనైతే తీస్తే డబ్బులు ఏమవుతుందంటే దేవుడి కార్యక్రమం కాబట్టి అంటే బాబు ఒక 5-10 ఫోటోలు ఎట్లాగో ఫ్రీగానే తీస్తానన్నావు కాబట్టి వచ్చిన రాకుండా ఎవరేం బాధపడరు, పర్లేదంటే సరే అని చెప్పేసి రీల్లో 36 ఫోటోలు ఉంటే దాంట్లో ఒక 10 ఫోటోలు తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాళ్ళే ఇట్లా ఇంకెక్కడన్నా ఉంటే ఈ 36 ఫోటోలు కూడా మనం తీద్దామని చెప్పేసి ఒక 2-3 చోట్ల తీశాను. అట్లా రీల్ కథం అయిపోయింది. అయిపోయిన తర్వాత డెవలప్ చేసి దాన్ని ఫోటో కాపీలు అడిగించిన. నా ప్రయోగం కాదు, స్వామి దయతో 100% సక్సెస్ అయింది. మంచిగా 36 ఫోటోలు 36 కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. బ్రహ్మాండంగా వచ్చేసరికి మన వాళ్ళందరూ కూడా ఈ బాబు మంచిగా తీస్తాడు, సరే ఒకసారి అంటే ఫ్రీగా తీస్తాడు, ఎంతో కొంత ఇద్దాం, వ్రతం తీసినప్పుడల్లా 100 రూపాయలు ఇద్దామని చెప్పేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు చాలా సీనియర్ డివోటీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక 10 ఫోటోలు తీయటం, 100 రూపాయలు ఇవ్వటం అట్లా జరిగింది. అట్లా సామూహిక వ్రతాలు అయ్యే కార్యక్రమాలు అట్లా ఒక 3 సంవత్సరాల పాటు తీశాను. 3 సంవత్సరాలు కూడా కొన్ని చోట్ల పైసలు ఇచ్చేవాళ్ళు, కొన్ని చోట్ల ఏం కాలే స్వామికే మంచిదని చెప్పేసి అట్లా 3 years తీశాను. తీసిన తర్వాత అంతా బాగానే ప్రాక్టీస్ అంతా మన ఆర్గనైజేషన్ సంబంధించి ఎక్స్పీరియన్స్ అంతా మంచిగా ఆర్గనైజేషన్లోనే నేర్చుకున్నా. తర్వాత ఒకనొక సందర్భంలో స్వామికి ఇట్లా మనం ఈ 100 రూపాయలు కూడా తీసుకోవద్దు, మనం సేవ చేయాలని అందరి నోట్ల సేవ అని వింటున్నా. అంటే సేవ విలువ అప్పుడు మనకు తెలియదు. ఇట్లా 3 సంవత్సరాలు కూడా ఈయన సత్సేవ వారు దేవుడు, ఈయన నమ్మాలి, నమ్ముకుంటే మంచిగా ఉండదు అన్న విషయం కూడా మనకి తెలియలేదు. తెలియకుండా సేవ చేసినాం. ఏదో ఈ సేవ అంటే ఇక ఫోటోలు మామూలు ఫోటోగ్రాఫర్ స్టైల్ ఎట్లుంటుంది, టిఫిన్ చేయటం, భోజనం చేయటం, పని చేయటం, డబ్బులు తీసుకోవడం అలా ఉంటుంది జనరల్గా. నేను కూడా సేవ కింద ఏది చేశాను అట్లా 3 years తర్వాత ఇక స్వామిని దేవుడి కింద గుర్తించింది. అప్పటికి 3 years పట్టింది. అప్పుడు స్వామి ఒక సందర్భంలో కొంచెం కఠినంగా నమ్మాల్సిన సిచ్యువేషన్ మనం ఎదురైంది. 2 పిల్లలు, చిన్న పిల్లలు ఏమో సడన్ గా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత స్వామి ఏంటి ఇట్లా అయిపోయింది, ఇట్లా పరిస్థితి, నేను నమ్మిన కొన్ని రోజులకే ఈ ప్రపంచంలో ఉన్న కష్టాన్ని మొత్తం ఒకసారి తీసుకొచ్చి నా మీద వేసేసారు. అసలు ఏం చేయాల పరిస్థితి, అసలు 0 అయిపోయింది పరిస్థితి. అసలుకే 0, ఇంకా 0 అయిపోయింది. 0లోనే 0 అయిపోయేసరికి ఇక అసలు ఏం చేయాలో అర్థం కాకుంటే
అప్పుడు మన జిల్లా అధ్యక్షులు వారు మహానుభావుడు విఠలరావు గారు, మా గురువు గారు, ఆయనే ఇట్లా అసలు సంస్థ అంటే ఏంది, స్వామి అంటే ఏంది, సంస్థలో నువ్వు చేయాల్సిన పని ఏంది, నువ్వు అసలు ఎట్లా కష్టపడాలి, లైఫ్లో జీవిత కాలంలో ఎదగాలి, స్వామి తాలూకు అనుగ్రహం కావాలి, భగవంతుడి అనుగ్రహం ఎట్లుంటుంది అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్. అసలు చాలా పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి, చాలా స్వామికి సంబంధించి 100% పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన గైడెన్స్లో స్వామి యొక్క తత్వాన్ని అప్పుడు బాగా తెలుసుకున్నా. ఆయన ద్వారా మంచిగా స్వామికి సంబంధించి 100% ఎలా బతకాలనేది ఆయన నేర్పారు, ఆయన చెప్పారు, అన్ని పనులు చేయించారు. చాలా చాలా కఠినంగా శిక్షణ ఇచ్చారు. అలా స్వామికి సంబంధించి స్ట్రాంగ్ అయిపోయినా నేను. సార్లు కొంతకాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత సార్ వెళ్ళిన తర్వాత కొంచెం మైనస్ అయిపోయింది ఆర్గనైజేషన్లో. దాని తర్వాత మళ్ళీ జిల్లాలో కొంతమంది మహానుభావులు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవటం, సంస్థకి ఎట్లా పని చేయాలి, సంస్థలు ఏం చేయాలి, అందరితో బాగా పెద్దవాళ్ళందరితో బాగా ఇన్వాల్వ్ అవుతూ అన్ని మంచి చెడులన్నీ తెలుసుకుంటూ అట్లా చేసుకుంటూ చాలా సంవత్సరాలు, దగ్గర 25 సంవత్సరాలు ఫోటో వీడియోలు అన్ని పనులు చేసేవాడిని. టెక్నికల్గా డ్రైవింగ్, అసలు ఇక నేను చేయని సర్వీస్ అంటే లేదు, అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యాను. జిల్లాలో ప్రశాంత్ నిలయంలో చాలా సంవత్సరాలు సర్వీస్కి వెళ్ళాను. స్టేట్ వెబ్ టీంలో చేశాను. తర్వాత చాలా యాక్టివిటీస్, ఎన్నో రకాల సత్యసాయి సంస్థలో ఏ అవకాశం ఉన్నా దాచుకోకుండా టైంని బాగా స్పెండ్ చేసి అన్నీ బాగా సర్వీసులు చేశాను. స్వామి కూడా అట్లనే చూశారు. చాలా ఇబ్బందులు, అన్ని రకాల సమస్యలు అన్నీ వచ్చినా సరే ముందుకెళ్ళాను. స్టిల్ రన్నింగ్ ఇప్పటికీ. ఈ సంవత్సరమే 2024లో స్వామి యొక్క సత్యసాయి అఫీషియల్ ఖమ్మం డిస్టిక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్వామికి సమర్పించుకున్నా. దాంట్లో ఒక 25 సంవత్సరాల తాలూకా తీసిన వీడియోస్ అవన్నీ కూడా డిజిటల్ టెక్నాలజీలో సత్యసాయి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది ఖమ్మం జిల్లాలో అనేది మొత్తానికి యూనివర్సల్ స్థాయిలో చూడాలంటే ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది. దానికి ఇప్పటికీ ఒక 200 వీడియోలు తీశాను. అవన్నీ కూడా దాంట్లో లోడ్ చేశాను. దానికి ఒక వీడియో చూస్తే ఒక వీడియో నుంచే 200 వీడియోలు కూడా కనెక్టింగ్ అయ్యే విధంగా టెక్నాలజీని సెటప్ చేశాను. ఎంతోమంది మహానుభావులు 34 సంవత్సరాలు జీవితాలు త్యాగం చేసి వాళ్ళ తాలూకు మెమరీలు భావితరాలకి ఈ పలానా వాళ్ళు ఆర్గనైజేషన్ సంబంధించి ఎంతో సర్వీస్ చేశారు, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారని భావితరాలకు తెలవాలంటే ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీలోనే సాయి ఆర్గనైజేషన్ సంబంధించి తెలుస్తుంది. కాబట్టి అలా చేశాను. మనం ఉన్న లేకున్నా భూమి మీద సత్యసాయి సంస్థలో ఎంతమంది ఆర్గనైజేషన్ వర్క్ చేస్తే ఈరోజు సంస్థ ఎట్లుంది తెలవాలంటే ఈ ప్లాట్ఫామ్లోనే తెలిసే అవకాశం ఉంది. వేరే అవకాశం లేదు. మహానుభావాన్ని కొన్నా లేకున్నా మనం గుర్తు ఉంచుకొని అలా వీడియో చూసుకునే అవకాశం మనకి దీంట్లో డిజిటల్ టెక్నాలజీ. అన్ని రకాల సేవా యాక్టివిటీస్లో స్వామి చాలా మంచిగా సర్వీసులు చేయించారు. చాలా సంతోషం. సాయి సంస్థలో ఒక 25-30 సంవత్సరాలు బట్టి సర్వీస్ చేస్తున్నా. నా స్టార్టింగ్ పాయింట్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. స్వామి యొక్క అనుగ్రహం కూడా ఆ వీడియో ఫోటోల ద్వారానే ప్రశాంతి నిలయంలో స్వామి పిలిచి స్వయంగా పాద నమస్కారం ఇచ్చి ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకో బంగారం అని చెప్పేసి అవకాశం ఇచ్చి ఆ కెమెరాతో స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ జీవితానికి ఇంతమించి ఏం అవసరం లేదు. ఇక దేనికోసం అంతగా పాపులర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. స్వామి సేవ చేసుకోవటం ఈ జన్మకి మనకి వచ్చిన అవకాశం. అలానే సేవ చేస్తూ ఉన్నాను. సేవ చేయడంలో కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అన్నిటినీ మంచి చెడుని అన్నిటి పట్టించుకుంటే మనం ముందు పోలేము. ఏ రోజుకి ఆ రోజు కొత్త, ఎవ్రీడే 24 గంటల్లో మన కోసం ఏ ఒక్క సెకండ్ ఆగదు. సేవ కూడా అంతే, చేసుకుంటూ పోవటం అంతే. ఏ రోజుకి ఆ రోజే ఎప్పటి లెక్క అప్పటికే. ఇక చేసిన కాడికి చాలనుకుంటే సరిపోదు ఈ జీవితానికి. ఆయన కాడికి మనం ఈ శ్వాస ఆడిందంటే సేవ చేయడానికి ఆడాలి, ఆగిందంటే స్వామిలో ఐక్యం కావాలి. అంత మించిన ఆప్షన్ లేదు. స్వామి పేరు చెప్పుకొని స్వామి యొక్క సంస్థలో పనిచేస్తూ
స్వామి ఏం చెప్పారు అది చేయాలి, చేస్తూ ఆచరణ ఇచ్చిన తర్వాతనే అవతల చెప్పాలి. అవకాశం దొరికి చేస్తే బాగుంటుందని గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు చేయకపోయినా మనకు అనవసరం, ఎక్కడ ఏం డిమాండ్ చేయొద్దు. వాళ్ళ ప్రాప్తం స్వామి ఈ జన్మలో ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో ఎవరికైనా అంతే. చేసేటోళ్ళు ఏం తక్కువేం కాదు, చేయని వాళ్ళు ఏం తక్కువేం కాదు. వాళ్ళ జన్మ ధన్యమైద్ది అన్నట్టు తరిస్తారు. సేవ ద్వారా ఏంటంటే స్వామికి దగ్గర అవుతారు. మన ఆరోగ్యం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన తరం బాగుంటుంది, సంస్థ బాగుంటుంది. ఇంకా అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే సేవ చేసే అనుభూతి వేరే ఉంటుంది. ఆ అనుభూతి ఎట్లా అంటే చేస్తేనే తెలుస్తుంది. అంటే ఒక కాడ చెత్త ఉంది, దాన్ని పీకి ఊకేసి ఒక కాడ పడేసి ఒక సిస్టమేటిక్లో చేస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. ఆకలైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఏదైనా అంతే, ఇన్ టైంలో మనం ఏదైనా దాన్ని ఉపయోగించుకోలేకపోతే స్వామికి సంబంధించి సేవ కానీ ఏదైనా సరే ఆ ఇన్ టైంలో చేసే సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే చేస్తూనే ఉండాలి. జీవితకాలం శ్వాస ఆడినంత కాలం సేవ చేయాలి. సంస్థకి చేయాలి. మెయిన్ మందిరాలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. సంస్థలో మనం వచ్చినందుకే మన తాలూకా మన సార్థకత ఎంతైతే ఉంటుందో అంతవరకు ఒక యుద్ధం ఇది సేవ అనేది. చేసుకుంటూ పోవటం అంతే. ఇంకా వాళ్ళు అది అంటారు, ఇది అంటారు, ఇవన్నీ వినాలి, వదిలేయాలి. కానీ ఎవరిని ఏమనొద్దు. మన వల్ల ఒక్కళ్ళు బాధపడ్డా కానీ మనం 365 సేవ చేసిన ఆ కష్టం ఏదైతే ఉందో హాఫ్ సెకండ్లో పోతుంది. ఎవరి పాపాను వాళ్ళు పోతారు. ఇట్లాంటి మాటలు ఇవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏదన్నా మన వల్ల ఒకళ్ళు బాధపడితే ఆ పనిష్మెంట్ మనకే. అందుకే సాయ సంస్థలో యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే అర్థం చేసుకోవాలి, సేవ చేసుకోవాలి. ఎవరైనా సరే ఏంటంటే చేద్దాం, కలిసిపోదాం, చేసుకుందాం, మంచిగుంటుంది, బ్రహ్మాండం ఉంటుంది, ఏముంది సాయం అవకాశం ఉన్నప్పుడు చేసుకోవాలని మంచిగా అందరిని కలుపుకొని పోయి నేను గొప్ప, ఇది గొప్ప, ఆ గొప్ప, ఈ గొప్పది ఇవన్నీ వేస్ట్. ఒక కోవిడ్ నిదర్శనం చూసాము, ఒక ఫ్లడ్ నిదర్శనం చూసాము. ఎన్నో ప్రకృతి వైపరీత్యంలో ఇవన్నీ ఏం అక్కడికి రావు. సేవ చేయటం, ఆచరించటం, సంస్థకి పనిచేయటం, అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా సంస్థ అంటే ఇట్లా ఉండదని 10 మందికి ఆదర్శంగా ఉండి అన్ని సాధక బాధకాలన్నీ ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడుకోవాలి. పంచాయతీలు గొడవలు పెట్టుకొని ఈగోలు పెట్టుకొని ఏమి పనికిరాని మాటలన్నీ మాట్లాడుకోవడంలో ఉపయోగం లేదు. చేయటమే, చేసుకుంటూ పోవటం అంతే. స్వామి మంచి చెడులన్నీ స్వామి చూసుకుంటాడు. నువ్వేం చేయాలో అది చేయాలి ఫస్ట్. సంస్థలో ఏదైనా సేవ చేయాలంటే ఆయన మీద చెప్తాడు, ఆయన మీద చెప్తాడు, ఇటు నుంచి అడిపోతే అడిగిన పోతే ఏ పని కాదు. చివరికి ఎవరైతే ఆ పనికి సంబంధించి ఒప్పుకుంటారో ఊకే కాడి నుంచి అయిపోయేంత వరకు ఆయనదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మిగతా వాళ్ళు ఏంటంటే చేసుకుంటారులే బాధ్యత ఒప్ప చెప్పినాం కానీ సపోర్ట్ ఉండాలి. మనం ఏదో రకంగా మనం ఏం చేయలేకపోయినా సాయం ఎట్లుంది, ఏమైనా కావాలా, అట్లా ఇట్లా అని అడగాలి. చేయి నాన్న మంచిగా ఉంటుంది, స్వామి దయ, నీకు భగవంతుడు అవకాశం ఇచ్చిందని చెప్పేసి మంచిగా చెప్పుకోవాలి. ప్రతి డివోటీ, ప్రతి యువకుడు కానీ ఎవరైనా సరే మన కుటుంబంలో మన వ్యక్తిని భావన చేయాలి. స్వామి మనలో ఉన్న సత్యసాయి, వాళ్ళలో ఉన్న సత్యసాయి ఒకరే. నాయన మాట అన్నా, ఆయన ఎన్నో మాట అన్నా అది స్వామికే అంకితం. అందుకే ఎవరిని ఏమనొద్దు. ఏదైనా అనాల్సి ఉంటే, చెప్పాల్సి ఉంటే స్వామి ఆ క్షణాన ఏం చేయాలో స్వామికే సాధ్యపడుతుంది. అది వాళ్ళకి తెలుస్తుంది నేను చేసేది కరెక్ట్ కాదనేది. ఆ కాలం చెప్పింది. ఆ టయానికి 100% స్వామి సమానం చెప్తారు. అందరినీ కలుపుకొని పోవాలి. సంస్థలో అందరితో మంచిగా ఉండాలి, ప్రేమ మాట్లాడాలి. ఈ ఈర్ష్యలు, ఇగో ఇట్లాంటివన్నీ కూడా ఆయన కాడికి అవకాశం వరకు తగ్గించుకోవాలి. ఈ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ సాయి సంస్థలో పనికిరావు. మంచి అంతే, ఆయన కాడికి మంచి చేస్తే చేయలేకుండా మనం చేసే వాళ్ళకి ఇట్లయితే బాగుంటుంది సలహా మాత్రం ఇవ్వాలి. చేయనకు మనకు సంబంధం లేదు. ఎవరైనా అంతే, అధ్యక్షులు కానీ ఎవరైనా సరే. బాల్య వికాస్ 1వ తరగతి పిల్లోడికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి సేవ అనేది ఎవరికైనా ఒకటే. దాన్ని ఉపయోగించుకునే విధానం ఉంటుంది. ఆయన ఓం శ్రీ సాయిరామ్ అన్న ఒకటే, ఈయన ఓం శ్రీ సాయిరామ్ అన్న ఒకటే. డిఫరెన్స్ ఏం లేదు. అన్నిటికీ స్వామి
విలువ సేమ్ అది. కాకపోతే ఏంటంటే స్థాయిని బట్టి పని చేస్తారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాలి, ఈయన పరిధిలో ఈయన పని చేయాలి. ఎవరి పరిధిలో వాళ్ళు ఎంతవరకు చేయాలి, చేసింది కరెక్టా కాదా అని పెద్దల సలహా తీసుకోవాలి. సంస్థని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలంటే అందరూ యూనిటీగా బాగా కష్టపడాలి, చేసుకోవాలి. అవకాశం ఇంతవరకు 360 రోజుల్లో వారి వారి అవకాశాన్ని బట్టి సర్వీస్ చేసుకుంటుండాలి. 10 మంది చెప్పుకోవాలి, కలుపుకొని పోవాలి. నేను చేసుకుంటా ఇట్లా, నేను అక్కడికి నాకు స్వామి లోపల లేడా, మా ఇంట్లో లేడా, ఇట్లాంటివన్నీ ఎన్నో చూస్తాను నేను. అట్లా కాదు, యూనిటీకి వెళ్ళి అందరం కలిసి పనిచేసుకునే సేవా విధానంలో ఉండే హ్యాపీనెస్ వేరే ఉంటుంది అది. ఎందుకంటే ఆ సేవకి స్వామి ఫస్ట్ వస్తారు మన అందరికంటే ముందు. వచ్చినప్పుడు మనతో పాటే స్వామి సేవ చేస్తారు అందుట్లో. ఆ విషయం మనం గమనించట్లేదు. ఆ విషయాలు ఇట్లా అన్నీ వేరు మాటలు ఇట్లా కాకుండా సాయి నామంతో, సాయి గాయత్రితో అట్లా కంప్లీట్ అంతే. ఏ పనిలో అయితే ఉంటామో 100% ప్యూరిటీగా ఆ పనిలో మాత్రమే మన సత్యసాయి ఎవరైనా పొరపాటున వెళ్తుంటే మన నామం విని అదే ఏదైతే సేవ నడుస్తుంది, వచ్చి ఒక 5 నిమిషాలు సేవ చేద్దామనే అది ఉండాలి. ఏదో నెగిటివిటీ మాటలు ఇట్లా ఏం మాట్లాడుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వీళ్ళు ఇంతే అనుకుంటా, మామూలే, పెద్దగా ఏం స్పెషాలిటీ ఏం లేదని చెప్పేసి నేను చాలా చోట్ల గమనించాను. కానీ ఏం చేస్తాం, మన పెద్దవాళ్ళు ఒకరినొకళ్ళు ఒకసారి ఇది మాట్లాడేది తప్పని చెప్పలేని పరిస్థితి. పెద్దవాళ్ళకి అనుగుణంగా ఉండకపోతే పెడపెడగా మాట్లాడుతుందని చెప్పేసి ఇట్లా అనుకుంటారు. లేకుంటే వాళ్ళని తీసి పక్కకు పెట్టడం ఇట్లాంటివి చేస్తారు. ఆ భయంతో కూడా అట్లా ఎవరు కూడా ఉన్నట్టు మాట్లాడటానికి భయపడుతుంటారు. కాకపోతే స్వామి పట్ల 100% విశ్వాసం ఉండి సేవ చేసుకుంటూ వెళ్ళే విధానంలో మాత్రానికి అందరూ చాలా కృషి చేయాలి. ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల కింద నేను చూసిన యూత్ వేరే, పెద్దవాళ్ళు వేరే, వాళ్ళంతా మహానుభావులు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ కష్టాల్లో నేను కూడా ఆనాటి నుంచి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ సేవ చేసుకుంటూ వచ్చాను. చేసుకుంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఫోటోలు తీస్తే ఇవ్వడు, అంతే గాంధీ గారి ఖాతా, ఇష్టం వచ్చినట్టు అనేది ఏముంది ఇప్పుడు. అంటే అన్నీ కాక నేను వచ్చింది స్వామి కోసం, సాయి సంస్థని ఏ రేంజ్లో ఎప్పటికీ తీసుకెళ్ళాలన్నది నాకు స్వామి ఇచ్చిన గైడెన్స్. ఆ గైడెన్స్లోనే ఏం చేయాలనేది నేను చేసుకుంటూ వచ్చాను ఇప్పటివరకు. యూనివర్సల్ స్థాయి చేశాను, స్టేట్ లెవెల్ చేశాను, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు చేశాను, గమ్మత్ సమితి లెవెల్ చేశాను, భజన సమితి చేశాను. అన్ని యాక్టివిటీస్ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రపంచ స్థాయిలో ఉన్న దాని నుంచి భజన మండలి స్థాయి వరకు రికార్డింగ్లు చేసి ఫుల్ టెక్నాలజీలో లోడ్ చేశాను. మహానుభావులు ఒక 108 మంది స్వామి డివోటీసు సంస్థల్లో చాలామంది తెలవకున్నా కానీ ఇప్పుడున్న తరానికి పలానా వాళ్ళు పలానప్పుడు వర్క్ చేశారని తెలవటానికి ఒక డాక్యుమెంట్ చేశాము. 108 మంది చనిపోయిన డివోటీస్ వాళ్ళు డాక్యుమెంట్ చేశాము. బతుకున్న వాళ్ళకు వారి యొక్క అనుభవాలు, మనకి స్వామి తాలూకా అనుభూతిని మనం పంచుకోవాలి మన కుటుంబం. ఇట్లా చూస్తూనే ఒక్క సెకండ్ కూడా గ్యారంటీ లేకుంటే అయిపోయింది జీవితం. ఏ టయానికి ఎవరు ఉంటారో మంచిగా ఉండే ఇట్లనే హార్ట్ అటాక్ వస్తుంది, అట్లనే అయిపోతుంది. అరే సాయిరాం ఇట్లా ఉండే నేను మంచిగా ఉండే అనుకుంటుంది తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ఎవ్రీ సెకండ్ కొత్తగా ఉండాలి, కొత్తగా చేయాలి. స్వామి సేవలు చేసుకుంటూ పోవటం, అందరినీ కలుపుకొని మంచిగా ఒక యూనిటీ ఫామ్ కావాలి. మెయిన్గా యూత్ మరీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడవుతుందంటే జనరల్గా ఒక డివోటీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచిగా సేవ చేస్తారు, బాగుంటుంది స్టార్టింగ్ పాయింట్. కొంత ఒక 1 or 2 yearsలో సంస్థ గురించి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మంచిగా కాస్త సీనియారిటీ రాగానే ఇక నా అంత మనగాడు లేడు, నేనే కింగ్, ఇక నేను చెప్పింది వినాలి, ఇట్లాంటి మాటల వల్ల కొంచెం సంస్థకి కొంచెం దూరం కావడం జరిగింది. మన వల్ల ఏ ఒక్కళ్ళు బాధపడ్డా కానీ స్వామి క్షమించారు మనల్ని. ఎవరైనా సరే ఏ కారణం చేత మిస్టేక్ ఏదో నోరు గప్పుకుని ఏదో సీరియస్ మూమెంట్లో ఏదన్నా అన్నా సారీ సాయిరామ్ కొంచెం ఆవేశం ఇట్లన్నా స్వామి ఇట్లా అనిపించారు, బాధపడకండి, నేను కూడా వేయలేదన్నా స్వామి నాకు చెప్పారు, పెద్ద మనసుతో ఆశీర్వదించండి నన్ను ఇట్లా అని చెప్పేసి మనం భావించాలి, చెప్పాలి. ఏదన్నా అంటే అయ్యో అవతల వాళ్ళు బాధపడ్డారు ఇట్లా ఏదన్నా వస్తే అంటే అన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్నప్పుడు ఏం కాదు, మన మంచిగా అన్నారని భావించాలి. భావం చేసి చేసుకుంటూ పోవటం అన్నీ ఇప్పుడు
ప్రశాంత నిలయం స్టాండర్డ్ నుంచి 0 స్టాండర్డ్ వరకు ఉంటాయి సమస్యలు. సమస్యలు ఏంటంటే సమస్యలాగా చూడొద్దు, అది సేవలాగా మార్చుకొని కలుపుకొని చేసుకుంటూ పోవాలి అంతే. ఇంకా చేసుకుంటూ పోతుంటే దాంట్లో ఉండే మజా వేరే ఉంటుంది. స్వామి తాలూకా 100% స్వామి పట్ల విశ్వాసం ఉండి స్వామిని నమ్ముకొని ఉండి నేనేం చేయాలో ఈ రోజు అని స్వామిని అడిగితే ఏం చేయాలో స్వామి చెప్తారు. మనం అడగట్లేదు కాబట్టి ఆయన చెప్పట్లేదు. 100% ప్యూర్గా నువ్వు ఇక స్వామి నీకు ఏం తేడా లేనప్పుడు నువ్వు స్వామి ఏం చెప్తారో అదే చేయాలని డిసైడ్ అయితే మాత్రానికి 100% గైడెన్స్ మొత్తం స్వామి చేస్తారు. ఇంకేం కావాలో నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అడగకుంటే ఇస్తాడు ఆయన. సత్సేవ అడుక్కుంటే ఇచ్చే ఆయన స్వామి కాదు, సత్సేవారు కాదు. నువ్వు సేవ చేయి, నీకు ఎన్ టైంలో అది 10 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 20 సంవత్సరాలు పట్టు, 30 సంవత్సరాలు పట్టు. విలువకలేదు ఏదైనా అంటే ఎన్ టైంలో అంత స్పాట్ చేసి పెడతాడు. అది ఎవరి వల్ల కాని పని స్వామి వల్లనే అవుతుంది. అన్నిటికీ నిదర్శనం నేను ఏ స్టాండర్డ్ నుంచి సంస్థలో ఇప్పటి వరకు ఎట్లా వచ్చాను అనేది చాలా వచ్చిన రోజుల్లో దిక్కులు మొక్కులు చూసుకుంటూ ఎటేటో ఉన్న ఏం తెలవదు. ప్రశాంతిలో స్వామి నామం నుంచి కూడా నమస్కారం పెట్టలేని పరిస్థితి ఆ రోజు. అది ఏందోలే మనకెందుకులా అనుకుంటుంది, ఎందుకు వచ్చిన ప్రాబ్లం. ఆ సంస్థలో ఉండి 5 సంవత్సరాల దాకా స్వామి విలువ తెలుసుకోలేని పరిస్థితి అయింది ఆ రోజు. కానీ ఒకనొక టైంలో స్వామిని తప్పక ఈయన భగవంతుడు నమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ కూడా స్వామిని నమ్ముకుంటారో ఫస్ట్ ఇచ్చే మన గిఫ్ట్ ఏంటి అంటే ఈ ప్రపంచంలో కష్టాలు మొత్తం వీడు ఎంతవరకు భరాయించగలడని మనల్ని బాగా దూగడబడతాడు. మిక్సీ బాగా పట్టేసి తోమేస్తాడు ఆడికాడికి, పిండేసి పిప్పి చేసి ఇక అయిపోయిందా నీ జీవితం, ఇక లాభం లేదు, బట్టలకి ఎంత తలకాయ పెట్టండి నీ పని అనే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు అల్టిమేట్గా స్వామి కాపాడుతారు. ఇట్లా కాపాడేసి ఆయనకి ఎట్లా కావాలో అప్పుడు మోల్డ్ చేసుకుంటాడు అన్నట్టు. మనలో చెత్త అంతా ఫస్ట్ అంతా తీసేస్తాడు. కాకపోతే అది ఎన్నాళ్ళు ఉంటుంది కష్టం అనేది మనకు అర్థం కాదు. కానీ మొత్తం ప్యూర్గా మిల్క్గా ప్యూర్గా తయారు చేసిన తర్వాత మాత్రానికి స్వామి ట్యాకప్ చేసిన తర్వాత మన లైఫ్ వేరే ఉంటుంది. ఆ స్టైలే వేరే, అది బస్ ఆ క్వాలిటీ వేరే. అది అర్థం కాదు, ఇది ఫలానా ఇదని తెలుసుకోవడమే చాలా టైం పట్టింది స్వామికి సంబంధించి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఏదొచ్చినా సరే స్వామిని నమ్ముకొని ఉండాలి, స్వామిని అడగాలి, స్వామి చేతనే ఏ పని అయినా కావాలి. స్వామి 100% ఆయనే చేస్తాడు. చేయరు అనేది లేదు. సత్యసాయిని నమ్మిన తర్వాత నేను నష్టపోయాను, ఆయన వల్ల నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇట్లా అని ఆ వ్యక్తి ఉంటారు ఈ ప్రపంచంలో. అట్లా ఉన్నారు ఎవరని చెప్తే అది నిజం కాదు. అది స్వామిని నమ్మి సేవ చేసి ఆయన తాలూకా ఒక అనుభూతిని పొంది ఆయన అనుగ్రహం పొందితే ఏది ఉండదు అంతే. ఇంకా ఏ టయానికి ఏం కావాలో అది చేస్తారు అంతే. 100% నమ్మాలి, ఆ విశ్వాసం ఉంచుకోవాలి. ఎంత సేవ చేసినా ఏంటంటే ఈజీగా హాఫ్ సెకండ్లో ఊపిరి పోవాలి, సింపుల్గా మన వాళ్ళు ఎవరు బాధపడకూడదు, పోయినోళ్ళు కూడా ఉన్నోళ్ళు కూడా ఆ స్థితి వస్తుంది చివరిలో. సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే హాఫ్ సెకండ్లో. అది ఈ పోరాటం అంతా కూడా దానికోసమే అంతే. పెద్దలు అందరూ నీ మాట్లాడిన మాటలు ఇక ఉన్న తప్పున్న పిల్లలు కానీ యూత్ కానీ అన్న ఏంది ఇట్లా వ్యవసాయకం లేక మాట్లాడిండు ఇట్లాంటివి పెట్టుకోవద్దు. మంచి నా అనుభూతి ఏదో నాకు తెలిసిన మాటలు సరదాగా మన హుసేన్ అన్న, మన హుసేన్ సాయిరాం. 09/09/2003 నా మొదటి సర్వీసు తల్లంపాడులో స్టార్ట్ చేశాను స్వామి కులవతం ద్వారా. స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఆ రోజుతోనే స్టార్ట్ అయింది. ఆ సామూహిక వ్రతాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో స్వామి యొక్క ఫోటోని ఆ రోజు అందరు కలిసి పూజ చేసిన విధాన్ని వాళ్ళు పూజ చేసిన తర్వాత ఆ యొక్క ఫోటోని నాకు ఆ రోజు ఇచ్చారు. ఆ ఫోటోయే మా ఇంట్లో ఇప్పటికీ స్వామి ఫోటో పూజ చేస్తున్నా. నాకు తెలియదు అంటే స్వామి భగవంతుడే నా ఎమ్మటి వచ్చి ఆ రోజు మా ఇంట్లో ఉన్నారన్న విషయం నాకు ఒక 20 సంవత్సరాల తర్వాత తెలిసింది. అంటే పలానా విషయం తెలుసుకుంటానికి అంత టైం పడుతుంది అన్నట్టు. స్వామి నేను ఏ రోజైతే ఫస్ట్ రోజు నా సేవ చేసినప్పుడు ఆ పూజలో పెట్టిన ఫోటో నాకు గిఫ్ట్కి ఇచ్చారు. ఆ రోజు వెంకటలక్ష్మి గారు అని ఒక తాళం సెట్ ఇచ్చారు, తాళం కొట్టే విధానం. ఆ తాళం కొట్టడానికే నాకు 10 సంవత్సరాల దాకా అసలు ఇట్లా కొట్టాలని కూడా నాకు తెలియదు. అందరూ కొడతాను చూసేవాడిని కానీ మనకి ఎందుకు లేదు తీసుకనుకునేవాడిని. ఆ వాటర్ బాటం రాక అది కొట్టడం రాక ఏదో ఆ ఫోటో అని ఆ రెండు ఒక చోట పెట్టి 3 సంవత్సరాల తర్వాత నమస్కారం పెట్టి తాళాన్ని ముట్టినట్టు సౌండ్ చేసేవాడిని. మనకి పలానా ఇట్లా 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 అన్నీ తెలుసుకోవడం కూడా మనకి తెలియలేదు అప్పుడు.
అప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి. 2004లో సనాతన్ సారథిలో నేను తీసిన ఫొటోస్ అక్కడ విఠలరావు గారు ప్రశాంతి నిలయం నుంచి కాల్ చేశారు, ఇట్లా సనాతన్ సారథిలో ఫోటోలు పంపించాలి సార్, ఇట్లా మంచి ఫొటోస్ పంపించమని చెప్పేసి సారు అడిగారు. విఠలరావు గారు అడిగితే ఆ ఫోటోలు పంపిస్తే అవి 2004లోనే ఒక 5-6 ఫోటోలు సనాతన్ సారథిలో వచ్చాయి మన ఖమ్మం జిల్లా. 2005లో సేవాజరి అనే ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేశారు అక్కడ. దాంట్లో కూడా స్వామి ఖమ్మం జిల్లా సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి. 2006లో వృద్ధాశ్రమం ఫోటోగ్రాఫ్స్ తీస్తే అవి ప్రశాంతి నిలయానికి పంపించమని చెప్పేసి అడిగితే పంపించాను. స్వామి స్వయంగా చూశారు. 2007లో బాలవిహార్ ఫొటోస్ ఒక కార్యక్రమానికి పుట్టపర్తిలో అడిగితే స్వామి సంబంధించిన కార్యక్రమాలు పెట్టాలని చెప్పేసి అంటే అవి కూడా ఒక మ్యాగజైన్లో వచ్చాయి. 80వ స్వామివారి 80వ బర్త్డేకి ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశారు అప్పుడు 80వ బర్త్డే. ఆ ఇంటర్నేషనల్ క్యాలెండర్లో మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఆల్ ఇండియా లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పిక్చర్స్ పంపించడం జరిగింది. దాంట్లో నేను తీసిన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో ఒక 4 ఫోటోలు వచ్చాయి. అన్ని 4 యాక్టివిటీస్ సంబంధించి హైయెస్ట్ ఫోటోగ్రాఫ్ హై క్వాలిటీ ఉందని చెప్పేసి పిక్చరు అవి నా పిక్చర్స్ వేసారు. దాంట్లో నేను తీసినాయి. చాలా సంతోషించారు మా గురువు గారు. 2008లో సనాతన్ సారథిలో వాళ్ళ సేవ యాక్టివిటీస్ది మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇస్తే ఆ ఫొటోస్ పంపించమంటే పంపించాను. మళ్ళీ సనాతన్ సారథిలో వచ్చాయి. 2009 పత్తి యాత్రలో స్వామి విత్ కెమెరాతో మనకి ప్రశాంతి నిలయంలో స్వామి వారు స్వయంగా పిలిచి పాద నమస్కారం చేసుకో అని చెప్పేసి స్వామి అడిగారు. పాద నమస్కారం చేసుకో అని చెప్పేసి పిలిస్తే వెళ్ళి పాద నమస్కారం చేసుకున్నాం. మళ్ళీ చేసుకో అన్నారు. పాద నమస్కారం చేసుకున్నా విత్ కెమెరాతో. నేను ఏ రోజైతే స్టార్టింగ్ పాయింట్లో ఏ కెమెరా ద్వారా సేవకు వచ్చానో నా ఎండింగ్ పాయింట్లో స్వామి తాలూకా సేవలో అదే కెమెరాతో స్వామి యొక్క పాద నమస్కారం చేసుకున్నాను. స్వామి స్వయంగా ఆయన నోటితో పిలిచి కెమెరామెన్ పిలవని చెప్పేసి పిలిచిన తర్వాత ఒక చేత్తో కెమెరా ఉంది, ఒక చేత్తో ఇట్లా పాద నమస్కారం చేసుకుంటే ఆ పాదస్పర్శ అనుభూతి ఎట్లుందంటే సాయిరాం స్వామి పాదాలు ఎంత స్మూత్ ఉంటాయంటే అసలు దూది కంటే ఇంకా స్మార్ట్గా ఉంటాయి మెత్తగా. అసలు ఇట్లా పట్టుకుంటే ఇట్లా టచ్ చేస్తే ఎంత మెత్తగా అంటే ఒక పెద్ద ప్లాస్ఫామ్కి కింద అడుగులు పట్టుకుంటే ఆ స్మూత్నెస్ వేరే ఉంటుంది. అది పట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అది అంతకంటే ఇంకా స్మూత్గా ఉంది. అంత మెత్తగా మధురంగా అంత స్మూత్ నాకు ఇంతవరకు ఎన్నడూ తగలేదు. దూది కానీ ఏది కానీ అంత స్మూత్ ఉండదు అన్నట్టు. ఆ స్పర్శ ఇట్లా స్వామి నన్ను చూడటం, నేను స్వామిని చూడటం అనేది స్వామి యొక్క స్పర్శ మామూలు విషయం కాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. జనరల్గా అనుభూతి అసలు ఆ ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు జీవితంలో. ఆ స్వామి యొక్క పాదాలు తాకడానికి ఒక 15 సంవత్సరాలు కష్టపడితే కానీ 15 సంవత్సరాల కష్టం 15 సెకండ్లలో మనకు అవకాశం దొరికింది. భగవంతుడు మనల్ని చూడటం, మనం భగవంతుని చూడటం, దర్శన స్పర్శన సంభాషణ అవకాశం ఇచ్చారు. స్వామి ఎలా ఉంటుందంటే ఆయనది మనం చేయాలనుకున్నది ఒకటైతే ఆయన చేయించుకునేది ఇంకోటి ఉంటుంది. ఈ పని చేద్దామని మనం అనుకుంటే ఆ పని కాదు, ఆయన అనుకున్నదే అవుతుంది. అదే విషయం ఎట్లా అవుతుందంటే అదే ప్రశాంతి నిలయంలో స్వామి వారి యొక్క లోపల కెమెరాకి అంటే ప్రపంచంలో అమెచ్యూర్ కెమెరామ్యాన్ లోపల ప్రశాంతి నిలయంలో వెళ్ళి ఫోటోలు తీయాలంటే ఇది సాధ్యపడదు. ప్రశాంతి నిలయంలో కనీసం ఒక పెన్ను కాదు కదా ఏమి తీసుకోలేని సిచ్యువేషన్. అప్పుడు స్వామి 2009 మార్చి 5 అట్లా ఈ యొక్క కెమెరాకి పర్మిషన్ మాదిరాజు రామచంద్రరావు గారు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు, మా గురువు గారు. ఆ సిచ్యువేషన్లో ఈ ఫోటో కెమెరా అమ్మించు అతను బయట వెళ్ళాలంటే అప్పుడు చక్రవర్తి గారు ఎంఐఎంలు అంతా అక్కడి దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. ఒక రోజల్లా బయట వాళ్ళ కెమెరా ఎలా ఉంటుందండి నిలయంలో తీస్తారు ఎట్లా అని చెప్పేసి అంటే మళ్ళా రామచంద్ర గారికి సార్ ఒక్కసారి అడగండి సార్ స్వామి దయ మనకి వస్తే అవకాశం అని చెప్పేసి అంటే అక్కడ పెద్దవాళ్ళు అందరికీ సార్ ఇట్లా స్వామి కెమెరామెన్ సార్ ఇట్లా మంచి బాగా తీస్తారు ఫోటోలు, మా సంస్థకు సంబంధించి ఒక ఆయన చేసే సేవ ఇది ఒకటే వేరే అవకాశం లేదు ఇట్లా అని చెప్పేసి అని అంటే 11:30 ఆ సుమారులో అక్కడ పొన్చింద ఆడిటోరియం దగ్గర వాళ్ళంతా అక్కడ
అట్నుంచి దేనికి సంబంధించి అట్నుంచి వస్తున్నారు. సార్ నీ విషయం చేస్తాను సార్, ప్లీజ్ సార్ రిక్వెస్ట్ చేయండి సార్, ఇట్లా చూడండి సార్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఇంతగా అడుగుతున్నావు కదా, ఇది స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అంత అవకాశం ఉండదు సార్, నీ కోరికనే లేదు, సరే నేను పోయాడని చెప్పి డైరెక్ట్ వెళ్ళి నేను దూరం ఉన్నా. సార్ ఏంటి సార్ మళ్ళీ వచ్చారు ఇట్లా అంటే, సార్ ఇట్లా ఫోటోగ్రాఫర్ ఒక అవకాశం ఉంది సార్, ఇట్లా స్వామి మంచి సేవకుడు, ఇట్లా బాగా కష్టపడుతుంది ఇట్లా అని చెప్పేసి అంటే, చక్రవర్తి గారు ఏమనుకున్నారు, పెద్ద ఆయన ఇట్లా అడిగిందని చెప్పేసి నేను ట్రస్ట్లో ఒకసారి పెద్దవాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకున్నాను. సార్ స్వామి పర్మిషన్ కావాలి, ఇట్లా నా చేతుల్లో ఏం లేదు, స్వామి దయ ఉంటేనే ఆయన పిలిస్తేనే అవుతుంది సరే అని చెప్పేసి ఆ రోజు 11:30 సుమారులో మార్చి 5, 11:30, 2009 11 o'clock చెప్పారు. 11:30కి ఏదో సందర్భంలో పెద్దవాళ్ళంతా స్వామిని కలిసిన తర్వాత ఇట్లా ఈ విషయాన్ని స్వామికి చెప్పారంట. కెమెరామెన్కి అవకాశం ఇచ్చారు. ఆ విషయాన్ని ఏమంటే రామచంద్ర గారికి కాల్ చేసి చెప్పారు. స్వామి ఒక కెమెరామెన్కి అవకాశం, స్వామి కవర్ పెట్టగానే రామచంద్ర గారు వెంబటి కవర్ పెట్టేసి, హుసేన్ నిజంగా నీ అంత అదృష్టవంతుడి ప్రపంచంలో ఎవరు ఉండరు, అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో స్వయంగా స్వామే రమ్మని చెప్పారంట, నీ కష్టం ఫలించిందయా, నీ త్యాగం స్వామి గుర్తించాడు, మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప మెరాకిల్, ప్రశాంత్ నీళ్ళలో ఇంత మంచి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి లోపల ఒకసారి వచ్చేసి పలాంటి ఆయన ఇక్కడ రమ్మని చెప్పేసి నన్ను అక్కడ పరిచయం చేశారు. ఫస్ట్ అసలు నన్ను చూశారు, పిలిపించేసి నాతో మాట్లాడి నా క్వాలిటీ అవన్నీ చూశారు. అసలు నువ్వు కెమెరామెన్గా, నీ దగ్గర అసలు స్టఫ్ ఉందా లేదా, నువ్వు స్వామి క్వాలిటీస్ ఉన్నా లేవా అని చెప్పేసి అందరూ చక్రవర్తి గారు ఒక ఏమఐ మీద ఒక 10 మంది కలిసి అందరూ నన్ను టెస్ట్ చేశారు. చేస్తే 100% స్వామి తాలూకా క్వాలిటీ స్వామి చూపించారు వాళ్ళకు. ఆ రేంజ్లోనే స్వామి తాలూకా ఆ రేంజ్లోనే అలానే కనపడ్డాను, మంచిగా మాట్లాడాను, నా సిస్టమ్ అంతా వాళ్ళకి నచ్చి వాళ్ళొక పాయింట్లో నన్ను కూర్చోబెట్టారు. ఇంకా మా యొక్క పత్తియాత్రలో స్వామి యొక్క నా పాయింట్లో నేను అక్కడి నుంచి ఫొటోస్ తీశాను. స్వామి సేవలో ఎట్లయితే నేను పిక్చర్స్ తీస్తానో ప్రశాంత్ నీళ్ళలో కూడా అదే సేవలో మంచి కెమెరాతో మంచిగా ఫోటో తీసే అవకాశం స్వామి ఇచ్చారు. స్వామి పాదనమస్కారం ఇచ్చిన తర్వాత చాలా ఈ జీవితానికి ఇంత మించి అవసరం లేదనిపించింది, ఇక చాలా అనిపించింది. ఆ తర్వాత పత్తియాత్రకు సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక 60 సంవత్సరాల హిస్టరీని స్వామి ఉండంగా 60 సంవత్సరాల హిస్టరీని 10 నిమిషాల్లో వీడియో ప్రజెంటేషన్ చేశాను. అందులో ప్రజెంటేషన్ చాలా కష్టం అన్నట్టు, ఆ ప్రజెంటేషన్ చాలా కష్టపడి ఆ వర్క్ చేసి స్వామి ఉండగా స్వామి స్వయంగా చూసే విధంగా ఆ వీడియో టెక్నాలజీని ఖమ్మం జిల్లా మొత్తాన్ని ఒక 10 minutesలో వీడియో విజువల్, ఆడియో విజువల్, హై టెక్నాలజీతో డ్రోన్ కెమెరాస్తో అవన్నీ సిటీస్ నుంచి చేసి సేవా యాక్టివిటీస్ నుంచి ఉంచాను. స్వామి ఆ వీడియోలో స్వామి కూడా బాగుందని చెప్పేసి ఇట్లా చివరికి ఇట్లా బ్లెస్ చేసి స్వామి నవ్వారు. అది అందరూ చాలా జిల్లా వాళ్ళు మొత్తం కూడా అంతా చాలా సంతోషించారు. లైవ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో లైవ్లో వీడియో టెలికాస్ట్ అయింది. అందరూ మామూలు భజన కాగానే స్వామి తాలూకా పెద్ద పెద్ద కార్యక్రమాలప్పుడు ఏదో భజన కాగానే చప్పట్లు కొడతారు, హ్యాపీ మూమెంట్లో ఏదో డ్రామా కాగానే హ్యాపీ మూమెంట్ వాళ్ళు చప్పట్లు కొడతారు ప్రశాంతి మొత్తం సింగిల్ టైంలో. నేను ఒక స్వామి యొక్క ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆ కష్టానికి తగ్గ ఫలితం ఎలా ఉంటుందంటే, మన వీడియో అంతా సైలెంట్ మోడ్లో అంతా 10 minutes అంతా అట్లా వ్యూ చూసిన తర్వాత అది ఎప్పుడైతే స్టాప్ అవుతుందో సింగిల్ టైంలో అందరూ చప్పట్లు కొడతారు. చూడండి ఆ చప్పట్లు కొట్టే ఒక మెమరీ ఎంత వాల్యూ ఉంటుందంటే, మనం చేసే సర్వీస్కి సింగిల్ టైంలో అలా చప్పట్లు కొడితే అందరూ కూడా మన కష్టానికి భగవంతుడితో పాటు తోటి మన స్వామి డివోటీస్తో పాటు అందరూ ఆస్వాదించినట్టుగా భావించాను. చాలా అట్లా అలాంటి సన్నివేశాలు ఒక 4 times అట్లాంటి ఆపర్చునిటీని ఉపయోగించుకున్నాను స్వామి దగ్గర. సింగిల్ టేక్లో నేను చేసిన ప్రజెంటేషన్కి అట్లా కొట్టేసి చప్పట్లు కొట్టేసి ఎంత ఆనందం ఉంటుందంటే అది చెప్పలేము. అదంతా స్వామి తాలూకా సర్వీస్లో స్వామి ఇచ్చే ఆశీర్వాదం అది. తర్వాత ఒక సందర్భంలో 2012-13 మూమెంట్లో ఒక పత్తియాత్రలో కూడా ఇంకా డిఫరెంట్గా వీడియో ప్రజెంటేషన్ చేస్తే ఆ వీడియోలో మన రత్నాకర్ గారి వీడియో ప్రజెంటేషన్ అంతా లోపల ఉంది. దాంట్లో ఆ వీడియోలో సార్ చూసి, అరే ఇట్లాంటి వీడియోని ఇంతవరకు చూడలేదు, ఇంత డిఫరెంట్గా జిల్లా మొత్తాన్ని ఇట్లా చూపించాడు, ఇంత టెక్నాలజీ యూజ్ చేసి
అసలు ఇంతవరకు నిలయంలో చాలా వీడియోలు చూసాం కానీ ఇంత హైయెస్ట్ టెక్నాలజీతో తీసింది లేదని చాలా బాగుంది అని చెప్పేసి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా పెద్దలందరూ వెళ్ళి సార్కి చెప్పడం కోసమని ఒక పాయింట్లో నిలబడితే సార్ దగ్గర నిలబడ్డారు. వీళ్ళు ఏం మాట్లాడలేదు, ఏదో మాట్లాడడానికి అయిపోయిన తర్వాత ఈ వీడియో ఎవరు చేశారని చెప్పేసి మన పెద్దవాళ్ళని రత్నాకర్ గారు అడిగారు. అడిగితే ఇట్లా ఈ చేసిన అతను మన పెద్దలు అందరిలో ఇద్దరు ఇట్లా ఇక్కడే ఉంది సార్, నా హుసేన్ అని మన స్వామి డివోటీ సార్, ఆయన కెమెరామెన్ ఇక్కడే ఉన్నాడు, లోపలే ఉందంటే నేను నన్ను వెతకడానికి అక్కడ వచ్చాను. నేను బ్యాక్డ్రాప్ సెట్టింగ్లో అక్కడ వర్క్ చేసుకుంటూ వాటికి సంబంధించిన సెక్షన్లో ఉంటాను. ఆ సెట్టింగ్లలో డిస్పాండిల్ చేయాలి కదా ఎట్లా అని చెప్పేసి ఆడ నుంచి ఆ వీడియో ప్రజెంటేషన్ పెన్ డ్రైవ్ తెచ్చుకుంటాను. కానీ అక్కడ రికార్డింగ్ థియేటర్లో పక్కన స్వామి ప్రశాంత్ లోపలే రికార్డింగ్ టెలికాస్ట్ చేయడం దగ్గర పెన్ డ్రైవ్ ఇచ్చారు కదా, అది తెచ్చుకుందామని నేను అప్పుడు సార్లు అందరూ ఆడుకున్నాగానే వాళ్ళ నుంచి అటు వెళ్ళాను నేను. కానీ నేను ఇక మన రేడియో సాయి ఫ్రెండ్స్ అంతా సరే తమ్ముడు ఏంటి మంచిగా చేశావు ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లోపల ఉన్నాను. లోపల నుంచి నేను మెల్లగా రిలాక్స్గా పెన్ డ్రైవ్ తీసుకొని వస్తుంటే సార్ పాపం నా కోసం అంతే వెయిట్ చేస్తాను. మన వాళ్ళంతా బయట తిరిగారు, అంత తిరిగారు అని చూశారు, ఇప్పటిదాకా ఏమేమండి ఇటు మాయండి అని చెప్పేసి అనుకునేలా పెట్టేసరికి సడన్గా నేను లోపల నుంచి వస్తాను, నిలయం లోపల నుంచి వస్తుంటే అమ్మటే అందరూ చూసి హుసేన్ సార్ వెయిట్ చేస్తాను, ఛాన్స్ అయిపోయింది 10 మినిట్స్ అయింది, అందరు వెళ్ళిపోతుంటే సార్ పచ్చి గింజలు వచ్చింది ఇక్కడే నిలబడ్డారు అని చెప్పేసి అంటే వెళ్ళాను. ఇప్పుడు బాగా తీసావు, మామూలు లేదు వీడియో, నా పిక్చర్ కూడా నీకు ఆడ దొరికింది, ఆ సన్నివేశం ఎక్కడంటే పలానప్పుడు ఇట్లా తీశాను సార్, ఆ పిక్చర్ దాంట్లో స్వామి యొక్క రథంలో ఇట్లా డాక్టర్ ఆంజనేయ గారు మీరు మా లోపల మ్యూజియంలోకి అన్ని రథాలు వచ్చినప్పుడు జిల్లాకి అన్ని జిల్లాలు ఇండియా లెవెల్లో ఉన్న అన్ని రథాలకు వచ్చినప్పుడు దాంట్లో మీకు మా మ్యూజియం ఉంది సార్ అని చెప్పేసి అంటే అప్పుడు లోపలికి వెళ్ళారు సార్ ఆంజనేయ గారు అని మీరు లోపలికి వస్తే ఒక పిక్చర్ తీశాను. ఆ పిక్చర్ సార్కి బాగా నచ్చింది, మంచి నేచురల్ షాట్, ఎక్సలెంట్ మూమెంట్ అన్నట్టు. సార్ ఇద్దరు కదా పిక్చర్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అడిగారు. పెద్దవాళ్ళు చెప్పారు ఖమ్మం జిల్లాలో ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి స్వామికి సంబంధించిన సంస్థలో చాలా ఇంపార్టెంట్ పర్సన్, జాగ్రత్తగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్, చాలా హార్ట్ టచ్ చేసావు సార్, చాలా బాగా చేసావు, నీకు కొంచెం ఛాన్స్ అయిపోయింది వెయిట్ చేయబట్టి, నేను ఒక నిమిషం కూడా ఇవ్వకపోవడం స్వామి టైం అంతా చాలా వాల్యుబుల్, చాలాసేపు నీకు కోసం స్పెండ్ చేశాను, సంతోషం, నీకు భగవంతుడు చల్లగా చూస్తుంటూ నీకు 100% స్వామి అనుగ్రహం ఉందని చెప్పేసి సార్ చెప్పారు. అప్పుడు తర్వాత సార్ కూడా చాలాసార్లు కొన్ని పనులు చెప్తే అక్కడ చేశాను, మంచిగా స్వామికి సంబంధించిన యాక్టివిటీస్లో సర్వీస్ కింద వండర్ఫుల్ సర్వీసెస్ చేశాను. ఇప్పుడు సోలార్ సిస్టమ్ మొత్తం అంతా డ్రోన్ కెమెరాస్తో అప్పుడు తీసేస్తే అది స్వామి యొక్క కార్యక్రమానికి బ్రెయిన్ మొత్తం వీడియో విజువల్స్ ప్రశాంతి నిలయంలో టెలికాస్ట్ చేశారు. స్వామి నాకు అవకాశం కాబట్టి అట్లాంటి సేవ చేసే అవకాశం దొరికింది. రేడియో సాయి బ్రదర్స్ అడిగారు ఇట్లా తీయాలి సరే అని చెప్పేసి అంటే అఫీషియల్గా స్వామి తాలూకా ప్రోటోకాల్ ప్రకారమే సర్వీస్ చేసి ప్రయత్నం చేశారు. చాలా సంతోషం అనిపించింది. చాలా పనులు స్వామి తాలూకా సర్వీసులు రేడియో సాయి కానీ అన్ని రకాలుగా ఏ విభాగంలో ఏదున్నా సర్వీస్ చేసేవాడిని. ఒక స్వామికి సంబంధించిన ఒక సర్వీస్ ఉంటుంది అక్కడ జనరల్ హాస్పిటల్ కానీ ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే స్వామి సీనియర్ డివోటీస్ పెద్ద డివోటీస్ బామ్మలంతా అప్పుడు లోకల్ నిలయంలో సర్వీస్ చేస్తారు. ఇట్లా ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఆ కార్యక్రమాలు సాయి తాలూకా మనమే చూసుకోవాలి. అక్కడ హాస్పిటల్ నుంచి ఆ సర్వీస్కి అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు దహనం చేసే దాని దగ్గరికి వెళ్ళే ఒక ఈవెంట్ ఉంటుంది. దాంట్లో ఒకసారి నా పుట్టినరోజు నేను ప్రశాంతి నిలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు మాదిరాజు రామచంద్రరావు గారు కొంతమంది పెద్దవాళ్ళంతా మన స్వామి డివోటీస్ ఒక 10 మంది ఉన్నాం అప్పుడు బ్యాచ్. అక్కడ ఏదో సందర్భం చేస్తే అప్పుడు సడన్గా ఈ సంగతి ఒక క్రిమినేషన్ ఉంది ఇక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే రామచంద్ర సార్ నా పుట్టినరోజు సార్ అంటే పుట్టినరోజైనా సామైనా ఒకటే చేయాలని చెప్పేసి అన్నాడు. అంటే సరే అట్లనే కానిద్దాం సార్ మరి ఏం చేస్తాం మరి తప్పదుగా అని చెప్పేసి ఉదయం 9 రమ్మన్నారు. అందరం కలిసి ఒక 5-6 కలిసి అక్కడికి స్వామి దర్శనం చేసుకుందామని మంచి నీట్గా కొత్త బట్టలు వేసుకుని బ్రహ్మాండంగా వస్తే సార్ తీసుకుపోయి శవాన్ని తీసుకుపోయి అక్కడ చేసి రావాలని చెప్పేసి అట్లనే పోయినాం.
అలానే వెళ్ళేసి ఆ బామ్మని మంచిగా అసలు దగ్గర దగ్గర 90 నుంచి 100 మధ్య ఉంటుంది ఆ బామ్మకి. చచ్చిపోయినట్టే లేదు అసలు ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ బామ్మ. అయితే మంచిగా ఉంది బామ్మ అనుకొని సర్లే ఇంత మంచి అవకాశం ఇచ్చారు స్వామి అని చెప్పేసి సాయి గారి చేసుకుంటూ జనరల్ హాస్పిటల్ నుంచి అక్కడ హాస్టల్ గడ్డ వరకు తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత మంచిగా అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత అక్కడే ఒక మోటార్ ఉంటుంది, మంచి నీళ్ళది మోటార్ పెద్దది ఉంటుంది. ఆడనే ఆ కొత్త బట్టలని అక్కడే తమన స్నానం చేసి వచ్చి ఆ బట్టలని ఆరేసి మళ్ళీ పాత బట్టలు వేసుకొని మళ్ళీ స్వామి దర్శనానికి వెళ్ళాను. ఇది అయిందో లేదో మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం ఇంకొక కబురు వచ్చింది. మళ్ళీ వచ్చి హుసేన్ ఎక్కడున్నావు ఇట్లా, సార్ ఇక్కడ ఉన్నాను రా మళ్ళీ పోవాలన్నాను. ఏం సార్ మళ్ళీ బట్టలు నా కాడిని 3 జతలే తెచ్చుకోండి సార్, ఒకటి అయిపోయింది ఇంకోటే ఉంది అని అంటే వచ్చింది మళ్ళీ పోవాలని చెప్పేసి అంటే మళ్ళీ 1:00 సుమారులో 1:30 మళ్ళీ వెళ్ళి ఒక తాతగారిని తీసుకొని మళ్ళీ చేసినాం. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ దర్శనం పోదామని అనుకునేసరికి అప్పుడు మళ్ళీ ఏమంటే మళ్ళీ 5 మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఇంకోటి సార్ చేయలేదు, ఇంకోటి డైరెక్ట్ ఇక నా నెంబర్ తీసుకొని డైరెక్ట్ సాయిరామ్ ఇట్లా ఈవెంట్ ఉంది రావాలని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేశారు. నేను రివర్స్లో మళ్ళీ సార్ పూజలు సార్ కార్యక్రమం వచ్చింది రావాలని చెప్పేసి సార్ సరే వచ్చానని చెప్పి మళ్ళీ అదే బ్యాచ్ సేమ్ వెళ్ళాము. అప్పుడు వెళ్ళేసి ఆ రోజు ఒక రోజులో ఇట్లా 3 కార్యక్రమాలు నా పుట్టినరోజు రోజే స్వామి మన బాధ్యతగా ఏ జన్మలో చేసుకున్నాం ఏదో రుణం ఉంది కాబట్టి స్వామి తాలూకా ఆ రకంగా స్వామి యొక్క సేవలో పాల్గొన్నా. పుట్టినరోజు స్వామి దర్శనం అనేది లేనే లేదు అసలు. ఆ రోజు 3 జతలు వేసాము, 3 జతలు కూడా తడిసే ఉన్నాయి. ఏదో కన్నులు చుట్టుకొని అట్లనే మా 10 రూపాయల సెట్లో అక్కడ భక్త నివాసంలో ఉన్నప్పుడు ఇక మామూలునే ఉంది అట్లా. ఇక అది ఆ రోజు కాస్త అట్లా అయిపోయింది. నేను 2 రోజులకే టైం స్పెండ్ చేసుకున్నా. ఇక వచ్చే రోజు మరుసటి రోజు ఇక తడి బట్టలు వేసుకొని ఆరలేదు బట్టలు, అదే బట్టలు వేసుకొని తెల్లారి దర్శనం చేసుకొని ఈవినింగ్ అప్పుడు ప్యాసింజర్ 12:30కి ఎంత ఉండేది, ఉదయం పూట దర్శనం చేసుకొని ఇక ఆ ప్యాసింజర్కి ఎక్కేసి ఖమ్మం రావడం జరిగింది. మనం అనుకునే ఒకటే అయితే స్వామి చేయించుకునేది ఇంకోలా ఉంటుంది. ఏం అర్థం కాని పరిస్థితి. మనం ఇక్కడ నుంచి మంచి బ్రహ్మాండమైన పాన్ షీట్ కొనుక్కొని వెళ్తే అవి వేసుకున్న తర్వాత మనం చేయించే పనులు వేరే ఉంటాయి. ఆ సిచ్యువేషన్ సన్నివేశాలు అవి ఎంతో చాలా డిఫరెంట్ స్వామికి సంబంధించి అనుకుంటాం. కానీ ఏం అర్థం కాని పరిస్థితి. అది దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే. ఇంకా సాయిరా మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళు. తల్లంపాల్లో ప్రాథమిక పాఠశాలలో 2nd క్లాస్ ఒకళ్ళు, 3rd క్లాస్ ఒకళ్ళు అట్లా చదివారు. సందర్భాల్లో స్వామి సత్సాయి ఆపరేషన్లో స్వామి స్కూల్స్ ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద 98 స్కూళ్ళు ఉన్నాయి. 99వ స్కూలు సత్సాయి విద్యాలయం చందాపురం నందిగాంలో 99 స్కూల్ ఓపెన్ అయింది. స్వామి స్కూల్ ఇట్లా పెడుతున్నారు, అప్లికేషన్ ఇవ్వని చెప్పేసి అంటే మేడం పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ నాకు డబ్బులు తగ్గలేదు మేడం, నా పరిస్థితి చిన్న బ్యాంక్ కొంచెం అంటే నువ్వు అప్లికేషన్ వేయి విషయాన్ని ఇట్లా పలానా అంటుందంటే సతీష్ గారు అప్పుడు విజయవాడలో చేస్తున్నారు, సార్ మాట్లాడతారు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అని అంటే నేను వెళ్ళి 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళే రోజు పెద్ద వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాము వ్యవసాయ విద్యాలయానికి. వెళ్ళినప్పుడు 99 స్కూల్లో వెళ్తే అప్పుడు ఒకరు క్వాలిఫై అయ్యారు, ఒకరు క్వాలిఫై కాదు. అప్పటికి సతీష్ గారు ఉమ్మ గారు చెప్పలేదు ఇంకా అప్పటికి. వెళ్ళిన ఇట్లా క్వాలిఫై కానప్పుడు ఒకళ్ళు వచ్చింది, ఒక సీట్ వచ్చింది కన్ఫర్మ్, ఒకటి రాకపోతే సార్ ఇట్లా సంగతి ఇట్లా మేడం మరి ఒకళ్ళు అయితే క్వాలిఫై అయ్యారు, మరి ఇంకో బాగుంటుంది ఎట్లా పరిస్థితి మేడం, మీరు ఇద్దరు ఒక ఆడిని మంచిగా ఉంటుంది మళ్ళీ కష్టం అవుతుంది కదండి అని అంటే అప్పుడు మేడం సార్ కాల్ చేసి చెప్తాయి కాబట్టి సార్కి ఫోన్ చేశారు చైర్మన్ సార్. ఇట్లా సార్ ఇట్లా తెల్లింట్లో మరి మంచి ఆర్గనైజేషన్లో మంచి సేవలు చేస్తారు, ఇట్లా కూడా కావాలి ఇట్లా ఫ్యామిలీ సార్ ఇట్లా హెల్ప్ చేయాలి సార్ అని చెప్పేసి చెప్పారు. మరి స్వామి దగ్గర మంది ఏముంది, స్వామి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఏం చేయదు కాదు కండి అని చెప్పేసి సార్ అన్నారట. స్వామి నిర్ణయినట్లుంటే అట్లయితుంది, నా చేతుల్లో ఏంటి సార్, నేను చైర్మన్ మాత్రమే అని చెప్పేసి ఇంత లిమిట్ ఉంది ఇన్ని సీట్లని. అయితే ఒక పాప క్వాలిఫై అయిందంట. క్వాలిఫై అయితే మరి మీరు ఒక బాబు నుంచి చేర్పిస్తే మీ ఇష్టం సార్ జాయిన్ అని చెప్పేసి అంటే
క్వాలిఫై అయిన పాప ఇంకా అంటే రేపు అయితే ఈ సీట్లు అయిపోతాయి అలాట్మెంట్. మేము ఉదయం వెళ్ళిన సాయంత్రం పాటుకి ఆ పాప క్వాలిఫై అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు నేను ఉండగానే అమ్మాయి మేము ఉండగానే బాగా వాళ్ళ తల్లిదండ్రులు బాగా టార్చర్ పెట్టింది ఆ బేబీ. 2వ తరగతి మామూలు వ్యవసాయ పెట్టలేదు, అటు ఉరుకుతుంది ఇటు ఉరుకుతుంది, అంత గందరగోళం చేస్తుంటే ఈ లాభం లేదని చెప్పేసి సార్ అట్లా ఉరుకులు పెట్టి అమ్మాయి కంటే ఉన్నోడికి రాదండి సార్ అని నేను అన్నాను. అదే చైర్మన్ అట్లా ఇట్లా అంటే ఆ అమ్మాయి రాకపోతే ఇద్దామమ్మా ఏముందని సార్ అన్నాడు. అనంటే ఆ పాప వీళ్ళు జాయిన్ కాకపోతే 2nd క్లాస్ మీవాడు కాబట్టి అదే సీటు మీ బాబుకి ఇస్తారని చెప్పేసి అన్నారు. మా ముందే అంకుల్ నేను రాను ఈ స్కూల్కి, నేను పోతా మా ఊరినే చదువుకుంటా అని చెప్పేసి అన్నది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఉంటామ్మా మంచిగా ఉంటామ్మా బంగారు నీకు అన్ని ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అంటే ఏం చెప్పించినా నేను ఎన్నో గణేష్కే ఇస్తాను నేను మా సీటు అని చెప్పేసి మేము ఉండగానే అతను మాట్లాడి గణేష్ అని చదువుకుంటాడు అని చెప్పేసి అట్లా వాళ్ళు ఆ ఎగ్జామ్ లో కూర్చొని రాసుకున్నప్పుడు పక్కనే రాశారు కదా. రాసుకున్నప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు ఆ క్షణాన్ని. అయితే నేను ఇక్కడ చదవను, నేను మా ఇంటికాన్ని చదువుకుంటా హాస్టల్ నేను చదవని చెప్పేసి కాల్ చేస్తే నిజంగా ఆ లక్కీ మూమెంట్ సార్ చెప్పడం వల్ల తిరుపతి గారు అవకాశం ఇచ్చారు. 2010లో స్వామివారి గురు పౌర్ణమికి ప్యాసింజర్లో ఒక 30 మంది కలిసి వెళ్తున్నాం జనరల్. అయితే ఆ ప్యాసింజర్ గురు పౌర్ణమి బిజీలో కనీసానికి ఎంట్రన్స్లో ప్లాట్ఫామ్ దగ్గర కింద కూర్చొని వెళ్తున్నాం అందరం బ్యాచ్ మొత్తం. వెళ్ళేటప్పుడు ఒక అన్న స్వామి డివోటీ అని చెప్పేసి జనరల్ రిజర్వేషన్లో ఎక్కబోయి జనరల్లో ఎక్కిండు. ఆ ట్రైన్ మూవ్ అయింది, నెక్స్ట్ స్టేషన్లో దిగాలి. అయితే మీ మెట్ల దగ్గర ఉంటే మా దగ్గర అన్నంటే బాగానే 50 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు, మాకు 23, 24 అట్లా ఉంటాయి నాకు. అయితే ఇక బ్యాచ్ అంతా చూసి చాలా సంతోషించి ఏం చేస్తున్నారు మీ ఇంట్లో వస్తున్నారు ఏంటంటే సార్ ఇట్లా పుట్టపర్తికి వెళ్తున్నాము మేమంతా మేము 30 మంది అంత పిల్లలు ఇట్లా అని చెప్పేసి చెప్పాను. అయితే అందరి పేర్లు అడిగింది అన్నట్టు అన్న ఏమంటే పలానా పేరు ఇట్లా అడిగేసి లాస్ట్కి వచ్చేసరికి మీకు ఎవరు తీసుకొస్తారంటే ఒక బ్రదర్ని అడిగితే ఇట్లా ముస్లిమ్స్ అన్న తీసుకొస్తాడు అని అంటే మీరు ముస్లిమ్స్ అని అడిగిండు. అంటే లేదన్నా మేము హిందూసే, ఇట్లా మరి ఇంతమందిని ఎట్లా తీసుకొస్తున్నాం పుట్టపర్తికి అని అంటే అనుకున్నాం, బయలుదేరినాం. గురు పౌర్ణమి సడన్గా 1 గంట కింద డిసైడ్ చేసుకుని ఎమ్మటే స్టార్ట్ అయినాం. జనరల్ ప్యాసింజర్కి ఖమ్మం నుంచి ప్యాసింజర్కి బయలుదేరినాం అంటే సరే అని చెప్పేసి అన్నట్టు. నువ్వు ఎన్నాళ్ళకి వస్తున్నావు అంటే వాని అప్పటికే 6-7 సంవత్సరాలు అయింది స్వామి కాడికి ఇట్లా వస్తున్నా, సేవకు వస్తున్నా, జనరల్ దర్శనానికి ఇట్లా వెళ్తుంటాం అంటే హుసేన్ ఎట్లా వచ్చిందమ్మా నీకు పేరు ఎట్లా పెట్టారు అని అంటే మా మదర్ పిల్లలు లేకపోతే ముస్లిం దేవుడు మొక్కున్నారు అందుకే ఇట్లా హుసేన్ అని పెట్టారు అని అంటే పుట్టపర్తి సాయిబాబా వారినేమో నీ పేరులోనే ఉంది, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి అన్నారు ఆ సార్. అదేందన్నా నా పేరు సాయిరామ్ అని పేరు ఎట్లా ఉంటుంది దాంట్లో సాయిరామ్ వేరు సాయిబాబా వేరు ఇట్లా హుసేన్లో ఎట్లా ఉంటుంది అనంటే అన్నానంటే ఇంగ్లీష్ పేరులో నీ స్వామి పేరు ఉంది నీకు తెలుసా అని చెప్పేసి అన్నాడు. అంటే మాకు తెలియదు అని చెప్పేసి అన్నాను. ఎట్లా అన్నా ఎట్లా ఉంటారు స్వామి పేరు ఎట్లా వస్తుంది అని అంటే HUS 1 SAI 1 IN అనేది AN అనేది 1 హుస్సేన్లో మధ్యలో SA అనే వర్డ్ ఉంది కదా, ఆ డివైడ్ చేస్తే ముందు వెనక తీస్తే మధ్యలో సాయి అనేది మిగిలింది. స్వామి నీ పేరులో ఉన్నారు, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి ఆ సార్ చెప్పేంత వరకు నాకు తెలియదు. అప్పటికి నా 15 సంవత్సరాల వయసు ఉంటుంది. నా నేమ్లో స్వామి నామం ఉందన్న విషయం ఆ సార్ చెప్తే కానీ చెప్పలేదు. చాలా సీనియర్ మోస్ట్ డివోటీ ఆయన చెప్పారు. అదొక మంచి గమనించలేని ఇన్ఫర్మేషన్ అయిపోయింది. చాలా సంతోషించాను. అంటే స్వామి మన ఎన్ని ఉన్నారని అర్థమైంది. స్వామి ముస్లిం దేవుడికి ముక్కు పెట్టుకొని నేను స్వామి సేవ చేసుకుంటూ అలా నడిచింది. ఆ జర్నీలో స్వామి యొక్క నామాన్ని గుర్తించే అవకాశాన్ని ఆ బ్రదర్ అవకాశం ఇచ్చారు. మా ఊళ్ళో చాలా కాలం స్వామి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిలో మా కన్వీనర్ గారు రాయలేటయ్య గారి ఇంటి దగ్గర అన్ని కార్యక్రమం చేసేవాళ్ళం. చాలా బాగుండేది.
అప్పుడు స్వామి యొక్క ఫోటోని ప్రతి ఇంటికి పంపించాలనే సంకల్పం చేసి మా ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటికి స్వామి పూజ చేసుకునే విధంగా ఉండే 4-6 సైజు స్వామి ఫోటోని ఊరు మొత్తానికి మంచి ప్రేమ కట్టి స్వామి చిన్న ప్యాకెట్ విభూది ప్యాకెట్ స్వామి ఫోటోని ఊరు మొత్తం పంచిపెట్టాను. ఊళ్ళో అన్ని అప్పట్లో చిన్న చిన్న ఫోటోగ్రాఫ్స్ అన్ని స్టిక్కర్లు తీసుకొచ్చేసి అన్ని 2 వీలర్స్ అంటించడం, స్కూల్లో సైకిళ్ళు ఉంటాయి చాలా, సైకిల్కి స్వామి స్టిక్కర్ అంటించడం, ఇట్లాంటి కార్యక్రమాలు అప్పట్లో చేసేవాళ్ళు. అందరూ అంత పిల్లలు ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసి మా దగ్గర అట్లాంటి స్వామి యొక్క కార్యక్రమాలు చేసుకునేది. చాలా సంతోషంగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు అందరూ మంచిగా స్టిక్కర్లని అంటించిన ఆ పిల్లలు 10 మంది పిల్లలు ఉంటారు, అమ్మాయిలు. అప్పుడు వాళ్ళు 6th 7th అట్లా ఉండే చిన్న పిల్లలు, వాళ్ళంతా అమెరికాలో ఆ 10 మంది పిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఆ రోజు సర్వీస్ చేసిన పిల్లలంతా కూడా అందరికి చాలామంది మ్యారేజ్ అయినాయి. మంచిగా స్వామి హ్యాపీగా వాళ్ళన్ని సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొనేవాళ్ళు. చాలా స్వామికి మంచి భజన్స్ కానీ సర్వీస్ కానీ అన్నిట్లో మా ఊరి పరిధిలో బాగా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. మంచి కష్టపడి పైకి వచ్చారు, అంతా వెల్ సెటిల్డ్ అంతా. 2010లో జనవరి సేవకు ఒక సందర్భంలో జనవరి సేవకి 1 వీక్ సేవకి వెళ్ళాను. ఆ సేవలో ఇక్కడ బాగా సేవలు చేసి పుట్టుకొత్తు పోయిన తర్వాత సేవ ఇస్తే ఏం లేవు, ఒక షెడ్ కాడ మనుషులు కూడా లేని ప్లేస్లో నన్ను కూర్చోబెట్టారు. నన్ను మొదలెచ్చే దిక్కు లేదు, నేను ఉన్నాను లేని కూడా ఆన్సర్ లేదు, ఏం లేదు. మాకు వెళ్ళి లీడర్లు కానీ ఎవరు కానీ రాబోయేది, అంటే చాలా అడవిలో కానీ ఉండేది. అయితే ఇక్కడ బాగా పనిచేసేవాడిని, బాగా ఉడుకు రక్తం చాలా కసిగా ఉండేవాడిని. అడిగి పోయిన తర్వాత వారం రోజుల సేవలో ఒట్టిగా ఒక చైర్ మీద ఖాళీ కూర్చోవడమే మందలిచ్చేది కూడా ఉండేది. స్వామి సేవ చేద్దాం, అది చేద్దాం, ఇది అని చెప్పేసి పుట్టపర్తికి వచ్చి ఎంటీగా ఖాళీ కూర్చొని అసలు ఎందుకు వచ్చానో కూడా అర్థం కాని పరిస్థితి ఉండేది స్వామి యొక్క సేవ. కానీ లాస్ట్ రోజు స్వామి యొక్క దర్శనం ఎలా అయిందంటే, స్వామి ఇట్లా నా ముందు నుంచి ఇలా 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 ముందు నుంచి వచ్చేసి స్వామి అట్లా చూసి అట్లా చేయి ఇట్లా బ్లెస్ చేసి నవ్వాను. అంటే నీ ఓపిక ఎంత ఉందరా నాయన టెస్టింగ్ కోసం అని ఒక్క స్మైల్ ఇచ్చి వెళ్ళారు. కథం ఆ దెబ్బతో అసలు ఇక నాకున్న నెగిటివిటీస్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి దగ్గర. అంటే మన పేషెన్స్ ఎంత ఉంది, మన ఓర్పు ఎంత ఉంది అనేది ఆ సహనాన్ని కూడా స్వామి ఎంటీ ప్లేస్లో ఉంచి కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. పని చేసినా అదే పుణ్యం, పని చేయకపోయినా అదే పుణ్యం. నిలయంలో అలా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్లో. మౌనంగా బట్టి మౌనంగా ఉన్నా అంతే, పాటలు పాడినా అంతే, సేవలు చేసినా అంతే, ఏ చేసినా అంతే. అక్కడ ఏంటంటే స్వామి నిర్ణయం ఎలా ఉంటే అలా జరిగింది, మన చేతుల్లో ఏముండదు అన్నట్టు. కానీ భగవంతుడు అట్లా కొన్ని ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు కనుక సేవ మంచిగా ఎంటికి కూర్చున్నా కానీ భగవంతుడి సేవ కిందకి వస్తుంది. బాగా ఉరుకులు పెట్టి చేసినా కానీ అదే సేవ కిందకి వస్తుంది. దైవ సంకల్పం ఎలా ఉంటే అలా మనం అర్థం చేసుకొని సాయి ఆర్గనైజేషన్లో సేవ చేసుకుంటూ పోవటమే. స్వామి యొక్క డేట్స్లో చాలా ఇంపార్టెంట్ డేట్స్లో మా బాబు స్వామి బర్త్డే రోజు పుట్టింది. సాయి గణేష్ జనవరి 26. మా తమ్ముడు వాళ్ళ మ్యారేజీ ఈశ్వరమ్మ డే రోజు అయింది. మళ్ళీ మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ కూడా ఈశ్వరమ్మ డే రోజు అయింది. మా తమ్ముడు వాళ్ళ ఒక బాబు సాయి కృష్ణ ఈశ్వరమ్మ డే రోజు ఒకళ్ళు, కృష్ణాష్టమి రోజు ఒకళ్ళు జన్మించారు. ఇంకొక బ్రదర్ వాళ్ళ బాబు కూడా వినాయక చవితి రోజే పుట్టాడు. మా కుటుంబంలో చాలా స్వామి ఇంపార్టెంట్ డేట్స్, స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అంతా స్వామి దయ. అందరి పేర్లు కూడా అంత సాయి నామంతో ఉన్న నేమ్సే మ్యాథ్స్ అందరు పెట్టుకున్నారు. స్వామి ఇచ్చిన అవకాశం అది. విఠలరావు గారు జిల్లా అధ్యక్షులుగా అప్పుడు ఉన్నప్పుడు
సార్ అన్ని ఫోటోలకి వీడియోకి అన్నిటికీ ఎట్లా కష్టపడాలి ఏం పని చేయాలి అని బాగా ప్రోత్సహించేవాళ్ళు. ఏ కార్యక్రమం చేసినా కానీ తలంపాడు కార్యక్రమాలు జిల్లా కార్యక్రమాలు తలంపాలను మొదలయ్యేవి అప్పట్లో. సారు అసలు ఫోటోగ్రఫీలో ఎట్లా రాణించాలి, ఏం చేయాలి, స్వామి తాలూకు ఎట్లా పని చేయాలి అనేది మొత్తం కూడా విఠల్ గారు గురువు గారు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు అప్పట్లో. ఎవ్రీ వీక్ కాల్ చేసి ఎట్లుంది సమాచారం ఏందని చెప్పేసి అడిగేవాళ్ళు. జిల్లా సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగేవారు. సారు చాలా చాలా ఉన్నతమైన వ్యక్తి, స్వామికి సంబంధించి 100% పర్ఫెక్ట్. ఆయన గైడెన్స్ అంతా చాలా ప్యూర్గా ఉండేది. చాలా సంవత్సరాలు ఆయన ఉన్నంత కాలం ఆయనతో జర్నీ చేశాను. ఆయన విఠల్ గారి యొక్క ఫ్రెండ్స్ కూడా చాలామంది మంచి మిత్రులు అయ్యారు. సార్ లేకున్నా కానీ నాకు చాలా కాలం స్వామి తాలూకు ఒక జ్ఞానాన్ని ప్రసాదించారు. విఠల్ గారు ఒక సందర్భంలో నేను పుట్టపర్తిలో సేవలో ఉండగా ఆయన సేవకు వచ్చాను సార్, నేను ఇట్లా ఉన్నా అంటే కొన్ని పనులు చెప్పారు. వారం రోజుల్లో ఒక 5 రోజులు సార్తో కలిసి ఉన్నా. ఒక 2 రోజులు ఉండనంగా సారు సడన్గా హెల్త్ ఇష్యూ అయ్యి హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇట్లా వచ్చి కొంచెం ఆరోగ్యం మంచి లేక హైదరాబాద్ వెళ్ళినా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అమ్మగారికను వాళ్ళ బాబు వాళ్ళ పిల్లలకి ఇట్లా హుసేన్కి కాల్ చేయండి మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళతో ఫోన్ చేయించారు అక్కడ హాస్పిటల్ నుంచి. హుసేన్ మంచి సేవ చేసుకో, స్వామిని వదిలిపెట్టవాకు, స్వామి కార్యక్రమాల్లో చాలా 100% పర్ఫెక్ట్గా చేయి, నువ్వు అనవద్దు, స్వామి విషయాల్లో మంచిగా అంతా స్వామి చూసుకుంటారు, అంతా ఆయనకు తెలుసు, నువ్వు చేసుకుంటూ వెళ్ళని చెప్పేసి చివరిగా మాట్లాడి పెట్టేశారు. ఫోన్ పెట్టేసిన ఒక 2 minutes 3 minutesలోనే స్వామిలో ఐక్యమయ్యారు. విఠల్ గారి భార్య అమ్మగారును వాళ్ళ బాబు అనుకుంటా కాల్ చేసి నాన్నగారు ఏం మాట్లాడారమ్మా మీతో, ఇట్లా చివరిగా మీతోనే మాట్లాడారని చెప్పేసి సరిగ్గా రాదు. అయితే అమ్మ ఇట్లా స్వామి సేవ మంచిగా చేసుకోమన్నారు, స్వామిని వదిలిపెట్టొద్దు అన్నారు, భగవంతుడి పని ఏదైనా చెప్తే నానొద్దు, చేసుకుంటే వెళ్ళవు అని చెప్పారు, అంత స్వామి చూసుకుంటారని చెప్పారు అని అంటే ఇట్లా చివరిగా అదే మాట్లాడారు సార్, నీతో మాట్లాడారు, మేము మాట్లాడడానికి కూడా మాకు అవకాశం లేకుండా అయిపోయింది, చివరిగా మాట్లాడిన వ్యక్తి నువ్వే అని చెప్పేసి అదృష్టవంతుడు అని చెప్పి చెప్పారు వాళ్ళు. స్వామి మెసేజ్గా భావించి అలానే ఆనాటి నుంచి ఇప్పటి వరకు సేవ చేసుకుంటూ అలానే వస్తున్నా. మా బాబులు ఇద్దరు సత్సాయి స్కూల్ నందిగామ చందాపురం సత్సాయి 99 స్కూల్లో విద్యాభ్యాసం చేశారు 10th వరకు. ఒక సందర్భంలో అక్కడ చైర్మన్ సారు వీడియో తీయాలని చెప్పేసి అడిగితే స్వామి కార్యక్రమంగా అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ స్పోర్ట్స్ ఏదో సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మా బాబు చిన్న బాబు గణేష్ ఆటల్లో ఆడుకుంటూ అక్కడ వాలీబాల్ దాని ఒక రాడ్ లెఫ్ట్ రైట్ రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్కి చిన్నబాబు ఇట్లా ఊరుకుంటూ వెళ్ళి ఏదో బ్యాక్ సైడ్ ఎక్కడో మొత్తానికి తలగా తగిలితే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. అదే మేము అక్కడికి వీడియో తీయడానికి వెళ్ళేటప్పటికే బాబు అన్కండిషన్ అయిపోయింది అన్నట్టు, సీరియస్ అయిపోయింది. అయితే మాకు ఆ విషయం తెలియదు, ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం. మధ్యలో అంతా అయిపోయిన తర్వాత ఉదయం జరిగిన ఇష్యూ తర్వాత సాయంత్రానికి ఒక 3 ఇట్లా బాబు కింద పడ్డట్టు ఇట్లా తలకి తగిలితే ఇట్లా పడుకుంటూ కొంచెం ఇట్లా అన్కాన్షియస్గా పండుకుంటే ఇట్లా ఏం కాలేదని చెప్పేసి అన్నారు వాళ్ళు. అయితే వామిటింగ్స్ అయినాయి, దెబ్బ ఏం లేదు కానీ మన కండిషన్లో లేదు బాబు, ఇట్లా ముట్టుకుంటే ఎటువంటి అటు పడిపోతాడు. ఇక వీడియో తీసినా అయిపోయింది, ఇక మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అక్కడి నుంచి 2 వీలర్ మీద వెళ్ళాను ఖమ్మానికి. నందిగామకి వెళ్ళిన తర్వాత 2 వీలర్ మీద ఆ నుంచి ఇక బాబుని కూడా ఎక్కించుకొని మా ఫ్రెండ్ నేను కలిసి కెమెరాతో పాటు చిన్న బాబుని తీసుకొని వచ్చిన ఖమ్మానికి వచ్చిన తర్వాత కొంచెం చాలా సీరియస్ అయింది మ్యాటరు. బాబుకి చిన్న మెదడు పెద్ద మధ్యన బ్లడ్ క్లాట్ అయింది. క్లాట్ అయిపోయి ఏం తిన్నా వామిటింగ్ అయితేనే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంటే ఇక
ఇది కొంచెం చాలా సీరియస్ మ్యాటర్ అయింది. ఇక అయితే ఏమంటే ఇక అప్పుడు డిపి గారు మన మదిరాజు రామచంద్ర గారు ఉన్నారు. అప్పుడు సార్ ఇట్లా పరిస్థితి ఇట్లుంది, నాకేం అర్థం కావట్లేదు సార్ ఇట్లా ఏం చేసి అంటే, వెంటనే సారు న్యూరో సర్జన్ దగ్గరికి అసాదర్ గారని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. సారే తీసుకెళ్ళి ఏమంటే అక్కడికి వెళ్ళి చూపెట్టిండు. చూపెడితే సీరియస్ అండి ఇది అని చెప్పేసి సార్ చెప్పిండు డాక్టర్ గారు. ఇమీడియట్గా అడ్మిట్ చేయాలి, ఇది చాలా సీరియస్ అని చెప్పేసి అని అంటే ఏమంటే ఇంకా లోపల ఐసీయూలో పెట్టారు. ఇక స్వామికి ప్రేయర్ చేయమని చెప్పేసి మన జిల్లా వాళ్ళకి అందరికీ సాయి భక్తులందరూ చెప్తే అన్ని విలేజ్లు అన్ని చోట్ల సాయి గాయత్రి చేశారు. చేసి స్వామి ఉదయం పూట 10ంటికి హాస్పిటల్ చేస్తే ఈవినింగ్ 6 కల్లా స్వామి యొక్క సాయి గాయత్రి ఏం పవర్ ఏమైందో తెలియదు కానీ బాబు లేచి కూర్చుండేమంటే ఈవినింగ్ కల్లా కూర్చొని పర్ఫెక్ట్గా అంతా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. డాక్టర్ గారే ఆశ్చర్యపోయిండు, వీడు 1 గంట కంటే ఎక్కువ బతకడానికి ఉన్నాయన మంచిగా లేచి డాక్టర్లతో అందరితో పక్కన ఉన్న అందరితో బ్రహ్మాండంగా మాట్లాడుతుండు. ఏమంటే మళ్ళీ టెస్ట్ చేస్తే అది మెడిసిన్ మీదే పోయింది అనుకుంటే ఏం జరిగిందో తెలియదు సార్, కండిషన్ అయితే ఓకే అండి మీరు తీసుకెళ్ళవచ్చు అవసరం అని చెప్పేసి అంటూ 1 వారం తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి అయితే చాలా మేజర్ ప్రాబ్లం నుంచి తను అప్పుడు 4th క్లాస్ చిన్న బాబు, ఆ ప్రాబ్లం స్వామి యొక్క దయతోనే అందరూ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాయి నామాన్ని సాయి గాయత్రి చేసి ఎవరైతే ప్రేయర్ చేశారో స్వామి దాంట్లో చేరి బాబు సేవ్ అయ్యి ఈరోజు బీటెక్ అయిపోయి ఒక చిన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందో ఒక స్వామి దయతో అది సేవ చేయడం జరిగింది. అది స్వామి దయ. చాలా వరకు ఆ రోజు సాయి భక్తుల ఆశీర్వాదమే స్వామి యొక్క అనుగ్రహం అన్నీ సహకరించినాయి స్వామి దయతో. మా ఊరి నుంచి కోదాడ షార్ట్ కట్ రూట్లో ఇట్లా చెన్నారమ్మి నుంచి ఎప్పుడు వెళ్ళేవాడిని అన్నట్టు. నేను తలంపట్టు కోదాడ ఇట్లా వెళ్ళేటప్పుడు మధ్యలో చెన్నారమ్మి విలేజ్ మన సత్యవారి మందిరం ఉండేది. ఆ మందిరం కట్టించారు కానీ అది చాలా సంవత్సరాలు దగ్గర ఒక 10 సంవత్సరాలు పడవబడి అట్లా ఓపెనింగ్ కాకుండా అయిపోయింది అన్నట్టు. అక్కడ వెంకన్న గారిని స్వామి తాలూకా అక్కడ సర్వీస్ చేసే సార్ ఉన్నారు. అయితే సార్ ఎప్పుడు అడిగామండి, సార్ ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఇది ఏం చేయరు భజనలు ఏమన్నాడు దీన్ని ఎప్పుడు ఓపెన్ లేదంటే పెద్దవాళ్ళు ఇట్లా పర్మిషన్ కావాలి ఇట్లా అని చెప్పేసి చాలామంది అది ఏ కారణం చేత ఆగిందో తెలియదు. అయితే ఇక నేను ఒక 5-6 సంవత్సరాలు ఆ రూట్లో వెళ్ళినప్పుడల్లా వచ్చేటప్పుడు పోయేటప్పుడు చెప్పండి సార్ నాకు ఏదైనా ఉంటే చెప్పండి, నేను యొక్క మందిరాన్ని నేను టేకప్ చేస్తాను, మీరేం లేదు జస్ట్ నాకు నేను పనిచేసే దానికి నేను చెప్పేదానికి అడ్డు రాకుండా చాలు, మిగతా నేను టేకప్ చేస్తాను, మీకు జిల్లా నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, స్వామి మందిరం కాబట్టి ఎవరు ఏమన్నారు, నేను టేకప్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండే టేకప్ చేస్తానండి, లేకుంటే నేను సర్వీస్ చేయను, మీకు ఏ ఇబ్బంది లేదు, జస్ట్ మీరేం లేదు మీరు పక్కన ఉండండి నేను టేకప్ చేస్తానంటే. ఒకరోజు సడన్గా ఒక 2 నెలలు 3 నెలల ముందు స్వామి బర్త్డేకి ముందు చెప్పారు, సార్ హుసేన్ గారు ఇట్లా సంగతి మందిరాన్ని మరి టేకప్ చేయండి సార్ మరి అని అంటే, నేను వెంటనే అమ్మటే 20 minutesలో తలంప నుంచి చంద్రారానికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ అంతా చూశాను, అంతా వాస్తు కరెంట్ సప్లై అసలు ఏం ప్రాబ్లం ఉంది ఎట్లా ఏం చేయాలని చెప్పేసి మొత్తం స్కెచ్ చేశాను. వేసేసి దీనికి అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఏం చేయాలి ఎట్లా ఏంటని చెప్పేసి మనసులో పెట్టుకొని ఇట్లున్నాను సార్ నేను చూసుకుంటా మందిరం సంబంధించి అని చెప్పేసి స్వామికి అక్కడ స్వామికి చెప్పాను, చంద్రారామ మందిరంలో ఈ చేసే పనికి ఎటువంటి ఆటంకం లేకుండా మీ బర్త్డేకి స్వామి బర్త్డే మీ పుట్టినరోజుకి ఈ మధ్యన ఓపెనింగ్ అవ్వాలి స్వామి అని చెప్పేసి నమస్కారం పెట్టుకొని ఆ రోజు కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఒక 90 రోజులు టైమింగ్ ఉంది అప్పుడు. ఆ 90 daysకి స్వామి యొక్క సత్యవారి మాలలాగా వేసుకొని నేను దోస్తుల్ని నేను కలిసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నట్టే ఓకే అని చెప్పేసి ఒక 4-5 కలిసి ఆ మందిరాన్ని
స్వామివారి పుట్టినరోజు కల్లా పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా మందిరాన్ని అన్ని అభివృద్ధి చేసి పర్ఫెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చేంజ్ చేసి వర్క్లన్నీ చేసేసి స్వామి బర్త్డేకి స్వామి ఆశ్రయించిన వెండి పాదుకలు అవన్నీ తీసుకెళ్ళేసి అయ్యగారిని అన్నీ సెటప్ చేసేసి స్వామి యొక్క బర్త్డేకి ఓపెనింగ్ చేశాము. ఆ ఊళ్ళో వాళ్ళకి ఇట్లా నేను ఇట్లా పని చేస్తున్నట్టు ఎవరిని అడిగితే ఇక్కడ పనుడిని అని చెప్పి చెప్పండి, ఆయన కాంట్రాక్టర్ పనుడు అని చెప్పాను. ఇట్లా ఆయన సాయి భక్తుడు ఇట్లాంటివి ఏం చెప్పమాకండి, సేవ చేస్తున్నారు కదా, ఇక్కడ ఈ పనికి వచ్చిన వాళ్ళు కూలి మనిషి అని చెప్పండి, వేరే అనుకోమాకండి, అట్లుంటేనే ఎవరు డిస్టర్బ్ చేయరు అని చెప్పానని అన్న. వాళ్ళు కూడా అని చెప్పారు. ఆ 90 రోజుల మాల్లో చాలా గడ్డం అన్నీ మొత్తం చూసి నేను నిజంగానే కూలర్లాగానే ఉన్నా. ఆ సిచ్యువేషన్ 2 పాయింట్లు 2 షర్ట్లు అంతే. ఇంకా పోయి అక్కడ సాగర కాలంలో స్నానం చేసేటోడిని, ఏదో పండ్లు అవి తినేటోడిని, సార్ భోజనం పెట్టేవాళ్ళు మధ్యాహ్నం ఇక అలా ఉండేటోండి. ఈవినింగ్ అక్కడ ఆ మధ్యలోనే పండుకున్నా 90 days. పండుకొని అన్ని రకాల పండ్లకన్నిటికీ అక్కడే ఉండటం వల్ల స్వామి బర్త్డేకి ఆడ ప్రెజెంటేషన్ చేసేసి వీళ్ళనే ఓపెనింగ్ పెట్టేసి ఒక వీడియో కెమెరా పెట్టి అయ్యగాళ్ళందరినీ సెట్ చేసి నేను స్వామి బర్త్డేకి వెళ్ళొచ్చిన తర్వాత బర్త్డే చాలా గొప్ప జరిగింది, మంచి వైభవం జరిగింది. ఆ వీడియో మన యొక్క శ్రీ సత్సాయి అఫీషియల్ ఖమ్మం డిస్టిక్ ఛానల్లో, స్వామి యొక్క ఛానల్లో కూడా వీడియో ఉంది, చూడొచ్చు. ఒక 10 సంవత్సరాల కింద ఓపెనింగ్ అయిన అది వీడియో. దానిలో అప్పుడు పుట్టపర్తి వెళ్ళొచ్చిన తర్వాత ఒకసారి స్వామికి నమస్కారం పెట్టుకున్నాం, ఓపెనింగ్ లేదని చెప్పేసి వెళ్ళాను. ఒక గురువారం వచ్చింది, నేను బుధవారానికి పుట్టపర్తి నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు నేను వెళ్ళాను ఇక మందిరానికి, మంచిగా అన్ని నీట్గా మంచిగా తయారై మంచి వైట్ బట్టలు వేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ఈ మేస్త్రి గారు వచ్చింది కదా ఇట్లా అని చెప్పేసి బాగున్నారా అని అందరు మనది ఇచ్చారు. తర్వాత ఇంకెన్నాళ్ళు ఇట్లా మరి కూలు లాగానే ఉంటే బాగుండదు అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక చిన్న సత్సంగం చెప్పాను. ఆ సత్సంగం ముందు ఒక 2 నిమిషాలు నా గురించి చెప్పాను. ఇట్లా నేను ఇట్లా సో ఇట్లా ఒక ఫోటోగ్రాఫర్ని, నేను సాయి భక్తుల్ని, ఇట్లా కాదండి, ఇట్లా నేనే ఇట్లా చెప్పాను, ఇట్లా వాళ్ళందరికీ ఉన్న విషయం చెప్పాను క్లారిటీగా చెప్తే వాళ్ళు అన్నారు, అసలు మీరు ఇంత పని చేసి ఇంత మా ఊరికి చేసి మీ బంధువులు లేరు ఇక్కడ, మీ ఊరు కాదు, అసలు దగ్గర 3 నెలల పాటు ఇక్కడే కనపడ్డారు, ఏం తిన్నారు ఏమో తెలియదు, ఎప్పుడు చూసినా ఇక్కడ కూర్చునే వాళ్ళు, ఎప్పుడు చూసినా నవ్వుతుండేవాడివి, అసలు నువ్వు ఇట్లా మా కనీసానికి ఏమేమి మీకు సాయం చేయకుండా అయిపోయింది, మా ఊరి కోసం మీరు ఎంత చేశారు, మా స్వామి కోసం అని చెప్పేసి వాళ్ళు చాలా మస్తు బాధపడ్డారు. తర్వాత నేనే కావాలన్నట్టు చేశాను, ఇబ్బంది అయిపోతుంది, లేకపోతే రిస్క్ అని చెప్పేసి నేనే చెప్పాను వెంకన్న గారికి, ఉపేంద్ర గారికి ఇట్లా చెప్పాను, ఇట్లా నా గురించి చెప్పాను, స్వామి యొక్క ఫోటోలు తీస్తా, వీడియో తీస్తా, సేవలు చేస్తుంటా, అన్ని మందిరాలకి సౌండ్ సిస్టము, ఫోటోగ్రఫీ, టెక్నికల్ పనులున్న చేస్తుంటా నేను ఇట్లా అని చెప్పి చెప్పాను. మీరు ఎవరన్నా పుట్టపర్తి వెళ్ళారా అని చెప్పేసి అక్కడున్న ఒక 100 మంది లేడీస్ ఉంటే భజన తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడే స్వామి గురించి మాట్లాడి వివరాలు మొత్తం చెప్పాను, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే వాళ్ళు అంటే మేము చూడలేదండి, ఒక 2-3 చూసారని చెప్పేసి అన్నారు. సరే మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, మీ అందరికి నేను పుట్టపర్తి తీసుకుపోతా అని చెప్పేసి అన్నా. వాళ్ళు మీరు ఎప్పుడంటే అప్పుడు పోదామండి, ఇబ్బంది లేదని చెప్పేసి అంటే ఎంతమంది ఉంటారంటే ఒక 100-150 మంది ఉంటారంటే మరి డబ్బులు ఉన్న వాళ్ళకైతే మరి మీరు ఛార్జీలన్నీ పెట్టుకుని రావాలి, మీరు చూసుకోవాలి, పేదోళ్ళు ఉంటే కూలీ పని చేసుకునే వాళ్ళు పేదోళ్ళు ఉంటే చెప్పండి నేను చూసుకుంటా అని చెప్పి చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే అసలు ముఠాలే చాలామంది ముఠాలు ఉన్నాయి, పేదోళ్ళు ఉన్నారు చాలామంది, ఒక 100 మంది దాకా అంటే వాళ్ళు 100 మందిలో ఒక 50 మంది అక్కడే ఉన్నారు లైవ్లో. సరే వెంకన్న గారు వీళ్ళంతా పూరండి ఇట్లా సంగతి అంటే మీరు 150 మంది రెడీగా అండి, అచ్చం పని చేయడం కూలి చేసుకున్న వాళ్ళు పేదోళ్ళు ఏంటి చెప్పండి అని చెప్పేసి జరిగింది. వాళ్ళందరినీ ఒక 1 వీక్లో పుట్టపర్తికి 150 మందిని పుట్టపర్తికి ప్యాసింజర్కి అందరం కలిసి వెళ్ళిపోయాము. 150 మంది లేడీసే. వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఛార్జీలు, ట్రైన్కి కానీ అక్కడ ప్రశాంతి నిలయంటూ పుట్టపర్తికి ఆటో అది కానీ అకామిడేషన్, ఫుడ్ అన్నీ ఎవ్రీథింగ్ అంతా కూడా స్వామి సేవ కిందనే నేను సర్వీస్ చేయడం జరిగింది.
వాళ్ళు ఎంటీ మనుషులు వచ్చారు అంతే. ఆ 150 మందికి కూడా సనాతన సాధులు స్వామి యొక్క విభూతి ఒకటే డేట్ మీద అందరికీ ఆ ఊరికి పోస్ట్ మాస్టరే మన స్వామి డివోటి వెంకన్న గారు అందరికీ ఎట్ ఏ టైం వచ్చే విధంగా అట్లా అన్నీ సర్వీస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రశాంతి నిలయం మొత్తం దాని యొక్క విశిష్ట ఎక్కడ ఏమి ఉంటే ఏమేమి చూడాలి అనేది స్వయంగా అన్నీ కూడా బ్రహ్మాండంగా అంత చూపెట్టేసి స్వామి యొక్క వైభవాన్ని వాళ్ళకి చూపెట్టాము. రైల్లో స్టార్టింగ్లో ఇట్లా దిక్కులు చూసి ఫోటోలు తీసే అబ్బాయి మన బాబా సంబంధించిన గుడికి వచ్చిన పని చేసిన అబ్బాయి అని ఇట్లా అనేటోళ్ళు చూసేవాళ్ళు రైల్వే స్టేషన్లో. అంటే మామూలుగా కామన్ మ్యాన్ ఎట్లా చూస్తారో అట్లా మామూలుగా జనరల్గా ఇప్పుడు పని చేసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది, అంత పెద్ద గేమ్ విలువ ఏమి ఉండదు, తెలియదు కదా రైల్వే అని అట్లుండేది. వాళ్ళు ఎప్పుడైతే పుట్టపర్తి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడ నేను పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడి అన్నిట్లలో నేను వెళ్ళంగానే అన్ని చైతన్య జ్యోతి మ్యూజియం, సూపర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, ఆ లోకల్ ఉన్న ఆల్ టెంపుల్స్, ఇట్లా కొన్ని భజనలు పెద్దవాళ్ళతో చాలామందితో కల్పించేసి మాట్లాడటం, వాళ్ళు మంచి విషయాలు మన వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పటం, ఆ సన్నివేశాలన్నీ చూశాను అంతా. ఆ వైభవాన్ని మొత్తం చూసి వాళ్ళు 3 రోజులు 4 రోజులు జర్నీ చేసిన తర్వాత ఎవరు 150 మంది నోట్ల నుంచి మా సార్ సాయరం, హుసేన్ సాయరం, మా సార్ సాయరం, సాయరం అనే మాట తప్ప వేరే మాట లేదు వాళ్ళకి. ఇక వీళ్ళు మాట్లాడుకున్న సాయరమే, ఏదైనా సాయరమే, ఎవరైనా తిట్టుకోవాలన్న సాయరమే. అట్లా మొత్తం అసలు 4 రోజులు అసలు వాళ్ళు మొత్తం అసలు ఎట్లా మనకంటే ముందే లేసి ఇట్లా బారు బొట్టును ఇట్లా పెద్ద పెద్ద బొట్టు పెట్టుకుని మనకంటే ముందే సాయరం అంటున్నారు అందరు. ఇట్లా అంటే స్వామి ఎక్కడి నుంచి కనీసం వాళ్ళకి రాయటం రాదు, సిగ్నేచర్ రాదు, అంత వేరే ఏం లేదు. అయితే అనిపించింది అంటే స్వామి ఏం చేయాలో, ఎట్లా చేయాలి, ఎవరు నడిపించుకోవాలనేది దైవ నిర్ణయం వేరే ఉంటుంది. అలా ఒక ట్రిప్ మంచిగా బ్రహ్మాండంగా చాలా సంతోషంగా జరిగింది. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఆ ఊరే వాళ్ళ బంధువులకి ఎంతోమందికి స్వామి యొక్క వైభవాన్ని చెప్పుకున్నారు. లాస్ట్కి వాళ్ళ దూడకి ఏదైనా సమస్య వస్తే విభూతి పెడితే దాని ప్రాబ్లం సాల్వ్ అయిందంట. ఆ ఊరు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరికి జ్వరం వస్తే హాస్పిటల్లో వాళ్ళంట విభూతిని అట్లా వేసుకున్నారంట. ఇంకోళ్ళు ఏదో పంచాయతీలు అయితే ఓసి సాయనం అన్నట్టు ఒక ఆంటీ పోయి కాబట్టి ఆ ప్రాబ్లం పంచాయతీ దేవతలే ఎప్పుడు అని చెప్పేసి అనుకున్నానంట. ఇంకోళ్ళు వచ్చేసి ఏదో ఇట్లా సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఓసి అనుకోవటం, విభూతి పెట్టుకోవటం, లేకుంటే గేదెలు మంచి లేకుండా తీసుకుపోయి విభూతి నోట్లు వేస్తున్నారంట అన్ని చోట్ల. అసలు అనిపించింది అంటే వాళ్ళ నమ్మకం, విశ్వాసం స్వామి ఎంత ఏ రీతిగా వాళ్ళు వెళ్ళారు స్వామి అనేది. చిన్న చిన్న సన్నివేశాలు కానీ ఆ అనుభూతి లైవ్లో మనం వింటే ఉండే అనుభూతి వేరే, స్వామి లెవెల్ వేరే. అది అంటే కొంతమంది అలా చెప్పారు, 10 మంది, ఇంకా గోల్డ్ ఉన్నాయి. ఆ ఆనందం అనేది అది వేరే, స్వామి తాలూకు ఉండే అనుభవం. బై ఎక్స్పీరియన్స్లోనే స్వామికి సంబంధించి అలా చేసుకుంటూ వెళ్ళాము ఫస్ట్ ట్రిప్ అలా. ఆ తర్వాత అట్లనే వీళ్ళే ఇంకొక 30 విలేజ్ల్లో టేకప్ చేశాను నేను. స్వామి యొక్క అసలు స్వామి అంటే తెలియని వాళ్ళని స్వామిని చాలామందికి దర్శన భాగ్యం కలిగించాలని చెప్పేసి స్వామికి ప్రేయర్ చేశాను. ఇట్లా ఆ 150 మందితో స్టార్ట్ చేసి ఒక 5,000 మందికి టార్గెట్ చేసి ఒక సంవత్సరం కాలంలో 5,000 మంది ఒక 30 విలేజ్ల్లో అచ్చం ఓన్లీ కూల్ చేసుకునే వాళ్ళని, పేదవాళ్ళు అనుకున్న వాళ్ళని తెలుసుకొని 5,000 మందిని మొత్తం ఫ్రీగానే స్వామి యొక్క దర్శనానికి, స్వామి యొక్క అనుగ్రహంతో అక్కడికి ప్రశాంతి నిలయాన్ని తీసుకెళ్ళాను. అందరికీ 5,000 మందికి సనాతన సాధువులు కట్టించాను, 5,000 మందికి పెద్ద వివిధ బ్యాగులు ఇప్పించాను, అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా కొంతమంది మన ఫ్రెండ్స్ ద్వారా, మిత్రుల ద్వారా నేను అందరం కలిసి షేర్ చేసుకొని సర్వీస్ చేశాను. 5,000 మంది తర్వాత స్టాప్ చేశాను. జిల్లాలో పత్తి యాత్రలు అట్లా కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కడికి పోయినా సరే ఏమా విషయం నువ్వు అందరినీ ఫ్రీ పట్టకపోతుంటే బస్సుకు 2,000 3,000 టికెట్ కింద అవుతుంది, అంత అవుతుందని చాలా సమస్యలు వచ్చి ఈ విషయం చేసే పనికి అడిగి పోయినా కానీ ఫ్రీ కదా అంటున్నారంట.
హుసేన్ అన్న అందరిని తీసుకోపోతాను, మా హుసేన్ సార్ ఉండి ఫ్రీగా తీసుకోపోతాడు, ఈ డబ్బులు ఏంది ఇదని చెప్పేసి అందరూ ఇట్లా అంటుంటే డిపి గారు కొంతమంది పెద్దలందరూ ఏమొచ్చాయని ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఎట్లా స్టాప్ చేయరాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఓకే సార్ నో ప్రాబ్లం, ఇప్పుడు సమస్య మీకు ప్రాబ్లం కాకూడదు సార్, స్వామి చేశాను, నా సంకల్పం అయిపోయింది, ఏదో స్వామి దయతో చేశాను, అట్లేం లేదు సార్ అది అని చెప్పేసి నేను స్టాప్ చేశాను ఆ కార్యక్రమాన్ని. కొన్ని అంటే సంస్థకి అనుగుణంగా వర్క్ చేయాలి కాబట్టి కంపల్సరీగా అలానే పెద్దలు ఏం చెప్తే దాన్ని బట్టి ఫాలో అయ్యాను. చాలా స్వామి దయతో అంత మంచి జరిగింది, అంత అన్ని రకాలుగా చాలా 5,000 మందికి తీసుకెళ్ళినప్పుడు ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు. మామూలుగా ఒక 2-3 లేడీస్తో మాట్లాడాలంటే చాలా కష్టం. ఓన్లీ ఫర్ లేడీస్ 5,000 మందిని స్వామి దర్శనానికి తీసుకెళ్ళాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల క్వశ్చన్లు జవాబులు, ఫుడ్ అకామిడేషన్ ఏంటి అంత ఈజీ కాదు. అది ఒక పెద్ద తపస్సు అది. అది కష్టపడి దాని తాలూకా వర్క్ చేస్తేనే తెలుసు తప్ప మాటల్లో అయ్యే పని కాదు. ఒక 10 మంది బ్యాచ్ ఉన్నారంటే అక్కడ మనం 10 మందికి ఒకళ్ళు కూడా ఆ మాటల ద్వారా సంతోషపెట్టలేము. అది చాలా కష్టమైన కదా. వాళ్ళు చదువుకోవాలనేది కానీ పనులు హార్డ్ వర్క్ చేసి వాళ్ళ టాలెంట్ అదొక రకమైన జ్ఞానం. అది మన జ్ఞానం వేరు, వాళ్ళ జ్ఞానం వేరు. వాళ్ళ తెలివితేటల ముందు మనం చదువుకున్నా కానీ మన పనికి రావు. అది లైవ్లో తెలుస్తుంది. అవి డిఫరెంట్ అంటే మంచి 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 మనసు ఉండి వాళ్ళు ఉన్నతమైన మనస్తత్వం ఉంటుంది. చదువుకోకపోయినా మంచి వాళ్ళు అన్నట్టు. కాకపోతే మనం వాళ్ళకి అనుగుణంగా మంచిగా ఎవరిని బాధ పెట్టకుండా మంచిగా ఒక పద్ధతిగా అన్ని రకాలుగా మనం చాలా అందరం జనరల్ వెళ్ళేవాళ్ళు మంచిగా సంతోషంగా కార్యక్రమాలను చాలా బాగా చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకునే వాళ్ళం. వీళ్ళందరికీ ఒకటే ఐడెంటిటీ స్కార్పు. మా టీం దిగిందంటే అక్కడ పుట్టపర్తిలో ఒక క్యాంటీన్ నుంచి ఒకసారి ఎంక్వైరీ చేసిన హుసేన్ బ్యాచ్ వచ్చింది. ఏమంటే మన వెళ్తుంటే వాళ్ళని ఒకరిని పిలిచి ఎంతమంది వచ్చారమ్మా మీరని అడిగేవాళ్ళంట. అంటే మా సారు ఒక 150 మంది తీసుకొచ్చిందంటే ఇట్లా ఖమ్మం మరి ఇట్లా అని చెప్పేవాళ్ళంట. మళ్ళీ ఇంకొక కార్యక్రమాన్ని మ్యూజియం ఉంది, ఈరోజు ఓపెన్ ఉంటుంది, మీ సార్ చెప్పండి పలానా టైంకాలు రమ్మని చెప్పేసి వాళ్ళు ఒకరు చెప్తే వాళ్ళు వచ్చి మరోసారి ఇట్లా చెప్పమండి మీకు అని చెప్పేసి మ్యూజియం కాడి ఇంటికి రమ్మని చెప్పారు అన్నాను. పాత మ్యూజియం సంబంధించి మీ సారు చెప్పండి ఈ టైంకాలు రమ్మనండి అక్కడికి అని చెప్పేవాళ్ళంట. ఒక దానిలో క్యాంటీన్కి కొంచెం అర్ధగంట అటు ఇటైనా పర్లేదు కానీ మీరు పోయినా రండి మీకు అన్ని ఏర్పాట్లు ఉంటాయని ఇంకోళ్ళే చెప్పేవాళ్ళంట. ఆ పెద్దలందరికీ నేను నోటెడ్ మంచిగా ఇట్లా కొంచెం వెనక ఉంది అని మీరు అంతా చూస్తారు కదమ్మా, మీకు తెలియదు కదా, పర్లేదు మీరు అన్నీ అంతా ఆడవాళ్ళే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మీకు అన్నీ మేము చూసుకుంటామని చెప్పేవాళ్ళంట. ఒకసారి చెప్పారు ఇట్లా అని వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను కూడా వెళ్ళి సార్లకి వాళ్ళకి అందరికీ స్వామి తాలూకు ఉన్న కృతజ్ఞత చెప్పాను. చాలా థ్యాంక్స్ సార్ ఇట్లా అని చెప్పేసి నేను ప్రత్యేకించి చెప్పలేకపోయినా నాకు వీలు పడుకున్నా వాళ్ళ తాలూకా వాళ్ళ సర్వీస్ని కానీ నా సర్వీస్ని కానీ భగవంతుడు గుర్తించి అంత మంచి సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వటం మన ఈ పూర్వజన్మ సుకృతం ఏమో తెలియదు. కానీ మంచిగా ఏం చేసినా అంత స్వామి ముందుండి అంత చాలా బాగా చూసుకునేవాళ్ళు. కొంతమందికి విభూతి ప్యాకెట్ అంటే తెలవపోయేది, సన్నాసి అంటే ఏం చేసుకోవాలి ఈ బుక్ అనేటోళ్ళు, మాకు చదువు రాదు కానేటోళ్ళు. అంటే నువ్వు చదవబాకమ్మా, ఇంటికి పోగానే మీ మనవల్లో లేకపోతే ఎవరు ఉంటారు కదా, నీ ఖాళీ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు రోజుకొక పేపరే ఈ నుంచి వీటి దాకా చదవను, నువ్వు పక్క నుండి నీకు అర్థం కావద్దు మళ్ళీ అడిగి మళ్ళీ చదవను, నువ్వేం తెలుసుకున్నావో ఇదే నువ్వు పని చేసుకునేటప్పుడు అవతల చెప్పమని చెప్పేవాడిని. అంటే అవును అట్లా అని చెప్పేసి చదువు రాని వాళ్ళు ఎంతోమంది సనాతన సార్లు చదివారు, చదివి వినిపించుకున్నారు మనవాళ్ళతో. వాళ్ళు పిల్లలంట స్వామివారి పుస్తకాలు ఈ సనాతన సార్ వాళ్ళ పుస్తకాలను పెట్టుకొని స్కూల్లో పోయి చదివేటోళ్ళంట. వాళ్ళు మా మనలో రోజు ఒక పుస్తకం తీసుకుపోతుందండి, మంచిగా చదువుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది. చాలా స్వామి అనిపించేది చాలా. అది ఆ సంతృప్తి వేరే. అది స్వామి ఎట్లా వెళ్ళాలో
ఎందుకో సనాతన సారథిని నేను స్వామి తాలూకా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. మనం ఇక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి మనం ఎంతో కష్టపడి వెళ్ళినప్పుడు అన్నీ చూపించినప్పుడు మన అంటే జాతర టైప్ ఉండకోకుండా అంటే అప్పటికప్పుడు ఏదో ఎంజాయ్ చేసి వదిలేయకుండా స్వామి యొక్క విభూతి ప్యాకెట్ ఒకసారి కొంటే అది సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు. బొట్టు కానీ నోట్లు వేసుకున్నా కానీ సంవత్సరం పాటు స్వామి యొక్క ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారో ఆనందంగా అప్పుడు పెట్టుకుంటారు, బాధ వచ్చిన నోట్లు వేసుకుంటారు. స్వామి బుక్ ఎందుకు సన్నార్థం తీసుకోవాల్సిన సందర్భం ఏంటంటే మనం పుట్టపర్తి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళంతా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు, కానీ భగవంతుడు 12 నెలల పాటు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో నేను 12 నెలల పాటు భగవంతుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మర్చిపోకుండా స్వామి యొక్క దయ వాళ్ళకు ఉండాలి, రాని వాళ్ళకి స్వామి యొక్క కరుణ, స్వామి యొక్క అన్నీ కూడా ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో అంతే చదువు రాని వాళ్ళకైనా సరే 5,000 మందికి సనాతన సేవ ఇవ్వడానికి కారణం ఏంటంటే భగవంతుడు అందరి ఇళ్ళకి వెళ్ళాలి, స్వామి తత్వం ఏదో రకంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఆ యొక్క సేవ చేయడం జరిగింది. చాలామంది సనాతన సేవ ద్వారా విభూతి ద్వారా ఎంతోమంది చాలామంది చాలా సంతోషాన్ని చెప్పారు. ఏ బాధ వచ్చినా సరే స్వామి యొక్క విభూతి నోట్లు వేసుకోండి, ఏ సమస్య ఉన్నా చెప్పండి. బాగా పెద్ద పెద్ద గొడవలు విలేజ్లో చిన్న చిన్న ఏదైనా అయినప్పుడు కానీ కొంచెం బాగా అనిపిస్తే 10 మంది ఉన్నప్పుడు ఓం శ్రీ సాయిరామ్ అని చెప్పేసి అనేటువంటి అట్లనే అవి చిన్న చిన్న పంచాయతీలు కూడా పుట్టపర్తి నుంచి 3 పంచాయతీలు పెట్టుకుంటే నీకు కోళ్ళు వచ్చి మధ్యలో ఓం శ్రీ సాయిరామ్ అంటే పంచాయతీ అక్కడికి అయిపోయేదంట. వాళ్ళే చెప్పేవాళ్ళు దేవుడు. అది స్వామి దయ అంతే. ఇంకా స్వామి దయతో ఆ కార్యక్రమాలు అట్లా నడిచే చాలా సంతోషం. ఆ చందానికి సంబంధించి అట్లా నెట్వర్కింగ్ చేశాను, చాలా సంతోషం. ఈ భక్తుల్ని తీసుకెళ్ళే సన్నివేశంలోనే నేను చేసే ఈ యాక్టివిటీస్కి ఇట్లా విలేజ్ నుంచి ఇట్లా సేవకి ఇట్లా తీసుకెళ్తున్నావు, మీరు చేసే సేవలో ఏమైనా అవకాశం ఉంటే ఇమ్మని చెప్పేసి మా గురువు గారు ఇట్లా సామర్థ్య గారు ఒకరోజు ప్రత్యేకించి నాకు కాల్ చేశారు. హుసేన్ ఇట్లా సోన్స్లో ఇట్లట్టు కదా, నాకు ఇట్లా మా బ్యాంకులో పనిచేసే వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా పలానా విలేజ్లో ఇట్లా ఉంటారు, ఇట్లా పలానా ఎవరు మీకు సంబంధించిన ఇట్లా హుసేన్ అనే అతను అన్న తీసుకెళ్ళింటాడు సార్, ఇట్లా వాళ్ళు ఇట్లా బాబా గారిది విత్ ప్యాకెట్ అని స్వామి ఫోటోలు మొత్తం అంతా ఇట్లా తీసుకెళ్ళారట, చాలా గొప్ప చెబుతున్నాడు ఇట్లా సంగతి సార్ అని చెప్పేసి చెప్పారట. 2-3 అట్లనే ఈ అలికిడి సార్కి చేరింది. సార్ ఒకరోజు నాకు ఫోన్ చేశారు, ఏం హుసేన్ ఇట్లా అందులో ఇట్లా మంచి కార్యక్రమం చేస్తున్నమాట, చాలా సంతోషం, చాలా మంచిగా అనిపించింది, నువ్వు చేసే సేవలో నాకేమన్నా అవకాశం ఇస్తామని చెప్పి సార్ అడిగారు. అడిగితే ఒకరోజు బ్యాంకులోకి కబురు పెడితే వెళ్ళాను నేను. అట్లా ఏం చేస్తున్నావు ఏంటి హుసేన్ ఇట్లా అంటే సార్ ఇట్లా నేను చేస్తున్నా ఇట్లా అంటే ఇట్లా మరి మేము ఇట్లా టీం ఉన్నాం సార్, మేము ఒక 4 పెద్దవాళ్ళు, దాంట్లో మరి మేము స్టార్టింగ్ నుంచి వాళ్ళే ఉన్నారు ఇట్లా అంటే నాకు ఒక ఐడి కార్డ్ అండ్ స్కార్ఫ్ నీడ్ ఉంది సార్, మరి దానికి మీరు ఉపయోగించుకోండి సార్ అని చెప్పేసి అన్నా. ఐడి కార్డు ఇట్లా అని చెప్పేసి నాకు ఇట్లా అవి హెల్ప్ చేశారు సార్. చేసిన తర్వాత సార్ని ఒకరోజు నేను సరే ఇట్లా నేను ఇట్లా సేవ చేస్తున్నా, మరి మీరు ఈ తాలూకా ఇట్లా ఉంటుంది కదా, ఒకసారి చూద్దురు రండి రైల్వే స్టేషన్కి, ఒకసారి అందరికీ 2 minutes స్వామి యొక్క ఇది చెప్పండి సార్, వాళ్ళు అసలు సత్సేవ వారిని తెలియదు, ఇట్లా పేదోళ్ళు సార్, ఇట్లా స్వామికి సంబంధించిన ఏం తెలియదు, అట్లా దారిట కూడా తెలియదు, ఆయన స్వామివారు ఎట్టుంటారు కనీసం తెలియదు వాళ్ళకి, కొంచెం మంచి మాటలు చెప్పంటే ఒకరోజు 9:30 సుమారులో రైల్వే స్టేషన్కి వచ్చారు. మేము ఒక 180 మంది ఉన్నాం ఆ రోజు. అంటే సార్ వచ్చారు, బిజీ ఉన్నా వచ్చి అందరిని అట్లా కూర్చోబెట్టి అంతా కూర్చోబెట్టుంటే సార్ వచ్చి ఇట్లా ఓం శ్రీ సాయిరామ్ అని చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఓం శ్రీ సాయిరామ్ అంటే ఏంటని చెప్పేసి ఇట్లా చూస్తున్నారు. అంటే నేను చెప్పాను కదా సార్ వాళ్ళకి బాబా సంబంధించి కానీ ఇట్లా ఓం శ్రీ సాయిరామ్ రిట్నాలు అనేది ఏం తెలియదు సార్, ఇట్లా సిచ్యువేషన్ అంటే సార్ అట్లా కదమ్మా, ఇట్లా ఓం శ్రీ సాయి అన్నప్పుడు మీరు కూడా ఇట్లా ఓం శ్రీ సాయిరామ్ అని ఇట్లా నమస్కారం పెట్టాలని చెప్పేసి సార్ చెప్పారు. చెప్తే ఎట్లా అని చెప్పేసి అంటే ఏం లేదు సార్, వాళ్ళు కొత్త వాళ్ళు, మనకి
గైడెన్స్ ఇవ్వలేదు సార్. నేను జస్ట్ ఇప్పుడు మీకు ఎట్లా ఇప్పుడు పరిచయం చేశానో నాకు కూడా ఒక 10 నిమిషాల ముందే వీళ్ళందరినీ చూస్తున్నారు, వీళ్ళెవరో నాకు కూడా తెలియదు సార్ అని చెప్పి చెప్పిన. అదేం చూసాను ముక్కు ముందు తెలియకుండా వీళ్ళందరినీ ఎట్లా తీసుకుపోతాను ఎట్లా అని అంటే, నేను విజయవాడ వెళ్ళిన తర్వాత దీని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా ఏం చేయాలనేది మొత్తం ప్లానింగ్ మొత్తం అక్కడ 4 hours టైం ఉంటుంది సార్. ఈడ ప్యాసింజర్ ఎక్కిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ సిస్టాన్ని మొత్తాన్ని నేను సెట్ చేసుకుంటా, ఒక ప్రొఫైల్ తయారు చేసి ఒక టీమ్ వైజ్గా నేను సెట్ చేస్తారు. అదంతా సింగిల్ ట్రాక్లో నేను సెటప్ చేసుకున్నాను సార్. అంటే అవునా ఇట్లా సారు ఒక ఐడి కార్డు కానీ స్కార్పుది సార్కి చూపెట్టేసి బ్లెస్సింగ్ తీసుకొని, సరే నేను మళ్ళీ కలుస్తలే బిజీగా ఉన్నా ఇట్లా అంటే, ఇంతమంది లేడీస్ పని చూడటం ఇదే ఫస్ట్ టైం సార్. అసలు ఎంతమంది తల్లులు ఉన్నారు అసలు చాలా గ్రేట్ అని చెప్పేసి సార్ బ్లెస్ చేశారు. మందేమో సార్ స్వామి సార్ మందేముంది, మనం మాత్రం ఏదో చిన్న సేవ ఇది, ఎంత చేసినా స్వామి విషయంలో కొత్తగానే ఉంటుంది సార్, చేసుకుంటూ పోవడం ఎవ్రీ సెకండ్ కొత్త అని చెప్పి సార్ అంటే కరెక్ట్ అని అన్నారు. రిటర్న్ ఒక సందర్భంలో ఇట్లా నేను దిగుతున్నాను సార్, ఏమన్నా అవకాశం ఉంటే రిక్వెస్ట్ సార్ కొంచెం ఒక్క హాఫ్ సెకండ్ రావాలంటే, వాళ్ళు మీరు దిగిన తర్వాత సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ దిగిన తర్వాత అటు వచ్చేసి సార్ రెడీగా ఉన్నారు. 10 minutes ముందు వచ్చి బిఫోర్ ఉండి ఫస్ట్ రోజు ఇట్లా వీళ్ళందరూ ఇట్లా దిగేసి దూరం నుంచే సార్ వచ్చింది. సార్ సాయిరామ్ ఇట్లా దాన్ని పెట్టుకుంటే అంత సాయం అంటారు, ఏం చేసినా అందరూ సాయిరామ్ అంటారు అంటే స్వామి గ్రేస్ సార్ అట్లే ఉంటుంది సార్ అంటే, ఫస్ట్ సాయిరామ్ అంటే అందరూ నాకెళ్ళి దిక్కులు చూశారు కదా, ఆ నుంచి దూరం ఇట్లా మోట్లన్నీ కింద పెట్టి సాయిరామ్ అంటారు. అసలు సార్ ఏమంటే కంటే నీళ్ళు పెట్టుకున్నారు. అసలు ఏం చూశాను అసలు 4 daysలో ఏం చేశాను నువ్వు అసలు అని సార్ చాలా సంతోషించారు. స్వామి పవర్ ఏంట అనేది 180 మంది ఇట్లా చేతులు ఎత్తి నమస్కారం పెట్టి సాయిరామ్ సార్ అని ఇట్లా పెట్టాం అనేది, అది ప్లస్ ఇట్లా మేము బుక్ తీసుకున్నాం సార్, విభూతి తీసుకున్నాం అని వాళ్ళందరూ చెప్పారు. అసలు ఎంత హ్యాపీగా అంటే అసలు అనుభూతి సార్ ఎంత ఇట్లా వచ్చి హాక్ చేసుకొని చాలా గ్రేస్ ఉంది, అసలు ఎటువంటి మనుషుల్ని ఎట్లా మార్చేసినాం అని చెప్పేసి అన్నారు. సార్ చాలా సంతోషించారు. చాలా అనుభూతి వేరే మాటల్లో చెప్పలేము, అది స్వామి దయతో అట్లా నడిచింది. అనుకున్నారు ఎంత చేసినా కానీ స్వామి మంచి ఎప్పటికప్పుడు కొత్త చేసుకుంటూ వెళ్ళటం విషయం అని చెప్పేసి సార్ ఉన్నారు చాలాసార్లు. దాని గురించి చాలా అన్ని సాధక బాధకాలన్నీ చెప్పేవాడిని. ఇట్లా చెప్తే మామూలు విషయం కాదు, అది చాలా కష్టతరమైన పని అని చెప్పేసి అన్నారు. స్వామి యొక్క అనుగ్రహం 100% ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ఒక్కళ్ళకి మనం సమానం చెప్పినాం, మన ఇంటి వాళ్ళకే ఇంతమంది వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టం. అసలు ఇంతమంది బ్లెస్సింగ్స్ నువ్వు వరాయించడం కూడా చాలా కష్టం అని చెప్పేసి అన్నారు సార్. అంటే అనుకున్నా స్వామి సార్ మందేమో సార్ చేద్దామని చెప్పేసి అన్నా. చాలా సంతోషం అనిపించింది. ఒకరోజు ఒక విలేజ్లో ఒక ఫోటో తీయడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ బాగా 80 సంవత్సరాలు ఉంటాయి, మా ఊరికి ఒక 3 kilometers. అక్కడ పక్కన ఫోటో తీసుకుని మా ఇంటికి ఫోటో తీసుకోవడానికి వస్తే నేను వాళ్ళకి ఒక చిన్న విభూతి బ్యాగ్ను చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటో లాంటిది పక్కన ఇంటి వాళ్ళకి ఆ బామ్మకి ఫోటో ఇచ్చా, పాస్పోర్ట్ దిగితే 2009లో అట్లా ఇస్తే ఆ బామ్మ 60 సంవత్సరాల పైనే ఉంటాయి. ఆ చిన్న విభూతి ప్యాకెట్కి ఆ చిన్న ఫోటో కోసం ఆ 3 kilometers నడుచుకుంటూ వచ్చి, నేను ఇంట్లో అందుబాటులో లేను, మా ఇంటి ముందు బయట ఆ ఫోటో విభూతి కోసం 3 గంటలు అట్లనే కూర్చున్నాము. ఏందమ్మా ఇట్లా ఏం కావాలి ఇట్లా ఏంటంటే, అయ్యా నేను వచ్చి ఛాన్స్ అయిపోయింది, 3 గంటలు అయింది, మా ఇంటి పక్కన పలానా రాధమ్మకి ఇట్లా మీరు దేవుడి ఫోటో ఒకటి ఇచ్చారు, అది ఒక తెల్లది ఇచ్చారు, అది నాకు కావాలని చెప్పేసి అడిగినాము. అదేందమ్మా నేను అటు వచ్చినా ఇంత పెద్ద అంత దూరం నుంచి ఎట్లా వచ్చినావు నువ్వు ఇట్లా అంటే, అడుక్కుంటూ వచ్చినాయా నీ పేరు చెప్పినా ఇట్లా వచ్చి దాంట్లో బయటికి పోయింది అబ్బాయి ఎప్పుడు వస్తుంది తెలియదు అంటే ఎండ కూర్చున్నాను. ఉదయం 7ంటికి వచ్చింది, అప్పుడే బయటికి వెళ్ళినా 9 సుమారులో నేను వచ్చేసరికి ఆమె కూర్చుంది బయట. అసలు అనిపించింది, అంటే స్వామి ఏంటి పరిస్థితులు, ఇంత పెద్దవాళ్ళని నీ యొక్క ఫోటో కోసం ఇంత వస్తువు భలే పొరపాటైన స్వామి ఇట్లా అని చెప్పేసి అనుకున్నాను.
ఆ అమ్మకి ఆ ఫోటో ఇచ్చిన తర్వాత అమ్మ ఫోటో ఇట్లా కళ్ళకు అద్దుకొని కంటతడ పెట్టింది. ఆ విభూతి తీసుకొని ఆమె ఇట్లా బ్లెస్ చేసింది. ఆ సన్నివేశం స్వామి అసలు మీరు వేరు స్వామి అని చెప్పేసి అనుకున్నా. ఆమె బండి మీద దించినా అంటే నాకు బండి ఎక్కడం రాలేదా, మరి నేను ఎండలో కూర్చోలే, నేను మామూలు ఇట్లా భూమికి ఇట్లా ఉంగి ఇట్లా నడిచేదాను. చాలా పెద్ద వయసు, నడుచుకుంటే వెళ్తాను. నేను దించి వస్తాను బతిలాడినా వద్దయ్యా స్వామి వద్దా అని చెప్పేసి అన్నది. మా నేను ఆ ఊరు అని చెప్పిన తప్ప ఇట్లా ఆ పేరు కానీ ఇట్లా కానీ నేనేం అడగలేదు. ఇట్లా పలానాళ్ళకి ఇచ్చిందంటే నాకు గుర్తుంది, పలానాళ్ళకి ఏ రోజు కింద ఫోటో ఇచ్చాను నాకు గుర్తుంది. ఒక సందర్భంలో వెళ్ళాను నేను. ఇట్లా మీ ఇంటి పక్కనే ఒక బామ్మ వచ్చిందమ్మా, ఇట్లా ఇట్లా వంగి ఇట్లా ఉంది, ఇట్లా నీ పేరే చెప్పింది, స్వామి గారి ఫోటోను ఇట్లా విభూతి కోసం వచ్చి 3 గంటలు ఇట్లా కూర్చుంది అడిగిందని చెప్పేసి అని అంటే, మా ఇంటి పక్కన ఎవరు లేరా, ఇదో ఇది ఖాళీ స్థలం, ఇదేమో మన గొర్రెలు కట్ చేస్తాం, ఇక్కడ బయలు లేదు, మా ఇంటి పక్కనే ఉందా ఇట్లా అని చెప్పేసి అన్నా. మీ ఊరి చెప్పింది నీ పేరే చెప్పిందని నేను అన్నా. అసలు ఒక మిస్టరీ అయిపోయిందండి నాకు. ఏంటి అని చెప్పేసి ఆరాధిస్తే ఆమె వేరే ఊరు అన్నట్టు, ఆ ఊరికి ఇంకో పక్కన, అంటే ఇది 3 కిలోమీటర్లు, అవతల ఇంకో 2 కిలోమీటర్లు, అటు నుంచి 5 కిలోమీటర్ల నుంచి వచ్చింది అన్నట్టు. ఆమె ఒకరోజు ఫోటోలు ఆ ఊళ్ళో దిగమైనప్పుడు ఆ ఊళ్ళో ఈ పేరు కన్నా అక్కడ ఒక ఆమె ఉంది వాళ్ళ ఇంటి పక్కన. అంటే అనిపించింది సాయిరామ్, నా అపార్థం చేసుకున్నది నేను, ఆమె కాదు. ఈ ఊళ్ళో ఇదే పేరు ఆమె ఉంది, ఆ ఊళ్ళో కూడా అదే పేరు ఆమె ఉంది. అయితే ఊరు ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు, ఏమైందో తెలియదు. కానీ 5 కిలోమీటర్ల నుంచి స్వామి ఫోటో కోసం వస్తే, అమ్మ నీకు ఇట్లా ఫోటో ఇచ్చా మంచిగా ఉందానంటే, అయ్యా నేను ఒక 50 సంవత్సరాలు బట్టి నేను మందులు ఆడుతున్నా, ఇట్లా ఆమె చెప్పింది ఇది నోట్లు వేసుకుంటే రోగాలన్నీ పోతాయని నాకు చెప్పింది. ఒక 50 సంవత్సరాలు బట్టి మందులు ఆడుతుందంట, మీరు చెప్పారని చెప్పేసి ఇది వేసుకుంటుంది, ఇదే మందు కింద. వారంలోనే ఆ సమస్య మొత్తం పోయింది. ఈ బాబా దేవుడిది చాలా, ఈ దేవుడిది చాలా పవర్ఫుల్ ఉంది మందు అని చెప్పేసి అన్నాడు. ఈ మందు కాదమ్మా, ఇట్లా పెట్టుకోవాలి సమస్య వచ్చినప్పుడు ఇట్లా అని చెప్పేసి దానికోసం వచ్చిందంట. ఈ బామ్మ కూడా ఆయుర్వేదం తలంపల్లి ఒక ఆయుర్వేద హాస్పిటల్ ఉంటే 50 సంవత్సరాలు మందులు ఆడుతుందంట, జీవితకాలం ఫిక్స్డ్గా ఆమెకున్న సమస్యలకి. నేను ఇచ్చేప్పటికీ ఒక 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి అసలు ఆయుర్వేద హాస్పిటల్ వాడితే ఇంట్లో ఉన్న గోళీలు మొత్తం దేశం బయట కాలాలు పడేసిందంట. ఓన్లీ విభూదైనా ఒకటి వేసుకుంటుందంట. ఆమె చెప్పేంత వరకు ఆ విషయం నాగలరు. అసలు ఏందమ్మా ఇంత ఇట్లా ఉంటుందా, ఇంత పవర్ అంటే నేను రోజు పెట్టుకున్న నాకు అసలు అనిపించింది మిస్టరీ. అంటే నమ్మకం విశ్వాసం అనేది ఎక్కడుందంటే మనం దాన్ని గమనించి, అంటే అవతల వాళ్ళకి స్వామి ఎంత దాని యొక్క విలువని గుర్తు చేస్తున్నారు అనేది మనకు అర్థం కావాలన్న విషయాన్ని వాళ్ళ ద్వారా గమనించారు. విభూతి ఎంత పవిత్రమైంది, ఎంత పవర్ అనేది ఆ రోజు మామూలుగా చెప్తుంటే కానీ 56 సంవత్సరాలు మందులో ఉన్న పలంగా పక్కకు పడేసి సడన్గా విభూతి చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి అంటే ఆ పెద్దవాళ్ళకి అసలు మామూలు విషయం కాదు. అది ఒక స్వామికే సాధ్యపడుతుంది. ఏ జన్మాలు చేసుకుందో వాళ్ళ ప్రాప్తం అట్లుంది. చాలా సన్నివేశాలు. అంటే విభూతి ఎంత గొప్పదంటే అసలు అవి అనుభవించే వాళ్ళు చెప్పే దాన్ని బట్టే మనకు తెలుస్తుంది దాని విలువ. నిత్యం మనం యూజ్ చేస్తాం, స్వామి అవకాశం ఉన్నప్పుడు చేస్తుంటాం. కానీ కొన్ని సందర్భాలు చాలా అద్భుతాలు అవన్నీ కూడా ఈ స్వామి వల్లనే అవుతుంది. అది లైవ్లోనే తెలుస్తుంది వాటి యొక్క వాల్యూ, అనుభూతి వేయాలంతే. సాధన క్యాంప్ ఎట్లుంటుంది, భజన ఎట్లుంటుంది, విలేజ్ వాతావరణం ఎలా ఉంటుంది, స్వామి యొక్క కార్యక్రమాన్ని దాంట్లో మ్యూజియం లాగా సెటప్ చేశాం. ఆ సెటప్ చేయడానికి ఆ బొమ్మలు, అంటే మా బొమ్మల కోసం సామూర్తి గారు నేను దగ్గర ఒక 15 రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగినాము. అసలు అది ఎట్లా తయారు చేయాలి ఏంటి, ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా జాతరలో ఇట్లా పెనుగంచిపోలు కొన్ని వాటిలలో వెళ్ళి ఫ్యాన్సీ కొట్లలో బొమ్మలు దొరుకుతున్నాయి. చాలా ట్రై చేసినాం. ఎంత ట్రై చేస్తే ఎక్కడ ఏం దొరకలేదు. దొరకపోతే ఇట్లా ఒక ఫ్రెండ్ చెప్పింది, ఇట్లా మనం ఆర్డర్ ఇస్తే మనకు కావాల్సిన విధంగా ఇట్లా కొండపల్లి బొమ్మలు, చిక్క బొమ్మలు వాళ్ళు తయారు చేస్తారని చెప్పేసి అంటే సార్ ఇచ్చినారని చెప్పేసి సజెషన్ చెప్తే రోజు పొద్దున్న 6కి కార్ వేసుకొని సార్ని కలిసి కొండపల్లికి వెళ్ళాము.
మాకు కావాల్సిన మొత్తం ప్లానింగ్ మొత్తం ఇట్లా ఇచ్చారు, వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పేసి అంటే మొత్తం అంతా మనకు కావాల్సిన మోడల్ అన్నీ ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఈ యొక్క ప్రేమరథంలో మ్యూజియాన్ని స్వామి తాలూకు వైభవాన్ని మ్యూజియం తయారు చేసాం లోపల ప్రేమరథంలో. 23 జిల్లాల్లో ఉన్న రథాలన్నింటిలో స్వామి వైభవం ఉండేది. మన ఒక ఖమ్మంతే కొంచెం హెవీ వెహికల్, స్వరామంతా హెవీ వెహికల్ ఉంటాను, పెద్దగా ఉంటాను, స్పేస్ ఎక్కువ ఉంటాను. ప్రేమరథంలో సీట్లన్నీ తీసేసినాము వ్యాన్లో, ఒక్క సీట్ కూడా లేకుండా ఓన్లీ మ్యూజియం కోసం ఓన్లీ డ్రైవర్ సీటు, పక్కన ఒక సీటు స్వామికి, అంతే. ఇక ఆ యొక్క డెకరేషన్ అంతా బాగా చేసేసి మంచిగా స్వామి యొక్క కార్యక్రమం ఖమ్మం జిల్లా మొత్తం ఒక ప్రేమరథాన్ని సంకల్పం చేసుకొని ఒక 3 months పాటు డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. మా ఇంటికి తాళం వేసి 3 నెలలు సర్వీస్కి వెళ్ళాను. దగ్గర దగ్గర 480 గ్రామాలని స్వామి యొక్క విలేజ్లో వెళ్ళి స్వామి యొక్క రథాన్ని సేవ చేశాము. ఆ తర్వాత ఆ సేవల్లో ఇంకా మెయిన్ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను డ్రైవింగ్ నేనే, ఫోటోగ్రఫీ తీసేది నేనే, మళ్ళీ అన్ని కార్యక్రమాలకి నేనే ఓల్డ్ అండ్ సోల్, అంటే ట్రైనింగ్ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ నేనే చేసేవాడిని. ప్రేమరథంలో డ్రైవింగ్ నేనే, ఇవన్నీ చెప్పాను కదా. డ్రైవింగ్లో 3 monthsలో స్వామి ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ కొత్త అన్నట్టు. ఎట్లా అంటే దానికి కూలెంట్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, డీజిల్, అన్ని డ్రైవింగ్ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ నేనే చూసుకొని వచ్చేటన్ని. ఆ వెహికల్కి మధ్య మధ్యలో కొన్ని సమస్యలు వచ్చాయి, హీట్ అవ్వటం, లేకుంటే దానికి అది ఆగిపోవటం, టైర్లు పంచర్ కావటం, ఇవన్నీ సుఖాలు వచ్చేది. రోజుకి ఉదయం ఒక ఊరు, ఈవినింగ్ ఒక ఊరు, ఒక్కోసారి మధ్యాహ్నం కూడా ఒక ఊరు, అట్లా తిరిగేవాడిని. ఇట్లా 3 months చాలా మంచి సర్వీస్, గొప్ప సర్వీస్ అన్నట్టు. అందులో ఏంటంటే సీల్ లేదు మొత్తం, ఎక్కడ కూడా ఓపెన్ ఉండేది. ఒక డ్రైవర్ కాడ ఉన్న మిర్రర్ ఒక్కటే ఓపెన్ ఉండేది, మొత్తం సీల్ అన్నట్టు. దాంట్లో గాలి రావడం కానీ అసలు ఏముండిపోయేది. దాంట్లో చిన్న ఫ్యాన్ ఉండే కానీ అది ఒక 2 రోజులు పని చేసింది, అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. మనం కొని సెట్ చేసేంత టైం కూడా ఎక్కడ లేకపోయింది. 3 months సర్వీస్లో కనీసం సేవింగ్ తీసుకున్నంత టైం కూడా తీరకుండా పోయేది. వెళ్ళిన రోజు మంచి స్మార్ట్గా సాయంత్రం అనుకుంటూ వెళ్ళా. రిటర్న్లో లాస్ట్ ముగింపు డే పుట్టపర్తిలో అసలు నన్ను నేను గుర్తుపట్టలేని పరిస్థితిగా అయిపోయింది. ఓన్లీ 2 పాయింట్లు, 2 షర్ట్లు, 1 టవల్ సింపుల్గా వెళ్ళాను. ఇక ఎక్కడ బోరింగ్ కనపడితే అక్కడ ఉతుక్కోవటం, స్నానం చేయటం, దాంట్లో ఆరేసుకోవటం, అవుటింగ్ ఏదైనా గుడి చూసుకొని అక్కడ ఆగేవాడిని. కొన్ని చోట్ల అవకాశం ఉన్నప్పుడు స్వామి మందిరాల్లో అట్లా ఉండేవాడిని. అసలు ఎలా తిరిగానో, ఏం చేశానో అది ఒక స్వామి యొక్క దయ. ఆనాడు చాలా మర్పురాని రోజులు అవన్నీ, చాలా బ్యూటిఫుల్ డేస్. అంత మంచి ఆపర్చునిటీ స్వామి ఇచ్చారు. తర్వాత దాని కంటిన్యూషను 3 నెలల తర్వాత పుట్టపర్తికి అన్ని జిల్లాల రథాలని స్వామి ఆహ్వానం మేరకు అట్లా స్వామి యొక్క ధర్మవరం, పుట్టపర్తి జిల్లా మొత్తం, అది అనంతపురం జిల్లా మొత్తానికి రథాలు మొత్తం ఒక 5 రోజులు మొత్తం తిరగాలని అక్కడ ఉన్న విలేజ్లన్నీ తిరగాలని చెప్పేసి మాది ధర్మవరంకి మా మందిరాన్ని మన వ్యాన్ని ధర్మవరం సమితిలో పెట్టారు. పెట్టినప్పుడు మంచిగా అక్కడ సమితిలో మందిరంలో పెట్టేవాళ్ళం. అసలు చాలామంది భక్తులు వచ్చారు. అసలు మంచిగా చాలా అసలు వ్యాన్ అసలు కొంచెం కూడా ఇది వ్యాన్ అని అనుకుంటే అట్లా పూలదాన్లు వేసి మొత్తం ప్యాక్ చేసేవాళ్ళు. వాళ్ళు 7-8 గంటలు దగ్గర దగ్గర ఒక 50-60 kg బంతిపూలు తీసుకొచ్చి డెకరేట్ చేసేవాళ్ళు. ఓన్లీ నేను మాత్రం కూర్చుని ముందు చూడటం వరకే, మిర్రర్ మాత్రం కనపడేది, మిగతా అంతా పూలతోనే డెకరేషన్ చేసేవాళ్ళు. మంచిగా వ్యాన్లో అంతా ఇక్కడ సాయమాతలు ఎక్కేసి అన్నీ చూపెట్టేవాళ్ళు. మంచిగా బ్రహ్మాండంగా ధర్మవరం మొత్తం మ్యాక్స్ చుట్టుపక్కల విలేజ్లన్నీ మొత్తం సర్వీస్ చేసి అక్కడి నుంచి అన్ని రథాలు మళ్ళీ ధర్మవరం మందిరం నుంచి పుట్టపర్తికి కంటిన్యూషన్ వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు స్వామి
ఇట్లా రథాల దగ్గరికి స్వామి వస్తున్నారని చెప్పేసి మా రథాలన్నీ కూడా ఆ, ఇప్పుడున్న స్వామి ఆర్చి ఉంటుంది స్టార్టింగ్ పాయింట్లో, జనరల్ హాస్పిటల్ ఆర్చి ఉంటుంది. ఆ ఆర్చి నుంచి కంటిన్యూషన్ వెహికల్స్ అన్ని దగ్గర దగ్గర అక్కడ మన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అంత డిస్టెన్స్ దాకా వెహికల్స్ అన్ని పెడితే స్వామి ఒక 9 o'clock ఆ సుమారులో పెద్ద వెహికల్ కావడం వల్ల మాది కొంచెం ఫస్ట్ పెట్టాను. పెట్టిన తర్వాత కొన్ని ఏమన్నారంటే పెద్ద వెహికల్ కదా ఫుల్ డామినేట్ ఉంటుంది కదా అంటే ఒక 5 వెహికల్ వెనకాల కొంచెం మంచిగా ఉన్న వెహికల్స్ ముందు పెట్టి స్మార్ట్గా ఉన్నాయి. 5 వెహికల్ తర్వాత పెడితే ఇప్పుడు స్వామి నెల్లూరు నుంచి కార్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత డైరెక్ట్ ముందు నుంచి ఇటు చూసుకుంటూ వచ్చి నేనున్న మన స్వామి రథం దగ్గర రాగానే స్వామి కార్ స్టాప్ చేశారు అక్కడ. చేసి అలా చూసేసి నేను డ్రైవింగ్ సీట్లో ఉన్న నేను స్వామి అట్లా చూసి ఆశీర్వాదించేసి మంచిగా ఆ తర్వాత ముందుకెళ్ళారు. అట్లా కెమెరా ఉండేది అన్ని రథాలు కూడా నేనే కెమెరామెన్గా వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు అటు సైడ్ అట్లా అన్ని చోట్ల రన్నింగ్లో వెంబడే కెమెరా తీసుకెళ్ళి అన్ని చోట్ల ఫోటోగ్రాఫ్స్ తీసా. అన్ని రథాలకి చాలా చోట్ల గ్యాప్ ఉన్న దగ్గర కెమెరాతో ఫోటోలు తీసేవాడిని. వాళ్ళంతా చాలా సంతోషించేవారు స్వామి సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషం. అప్పుడు ఆ తర్వాత స్వామి రథాలన్నింటినీ అక్కడ ఖాళీ ప్లేస్లో లోపల నిలయం లోపల అన్ని రథాలను అక్కడ పెట్టేసి అందరు వచ్చిన వాళ్ళకి భక్తుల దర్శనార్థం అన్ని వెహికల్స్ దర్శనానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత స్వామి ప్రశాంత్ నిలయంలో ఓంకార మందిరంలోకి అందరిని కూర్చోబెట్టి స్వామి స్వయం వచ్చి అందరికీ పాద నమస్కారం ఇచ్చి అందరిని ఆశీర్వదించి మంచిగా అందరూ చాలా సంతోషించారు. చాలా సన్నివేశం అసలు స్వామి చూస్తారు ఇట్లా పాద నమస్కారం అవసరం అనేది అది ఎవరు ఊహించలే. చాలా చాలా అదృష్టంగా భావించారు. అందరూ కూడా చాలా సంతోషించారు. వాళ్ళ కష్టానికి అందరూ 3 నెలలు కష్టపడ్డారు. ఎక్కువ సర్వీసులు బాగా చేశారు. చాలా గొప్పగా ఉండేది అప్పుడు. మంచిగా స్వామి యొక్క అనుగ్రహం ఆ యొక్క ప్రేమరథంలో చాలా సంతోషించాము. స్వామి యొక్క డిజిటలైజేషన్ ఫోటోగ్రఫీ వీడియో అన్ని స్వామి తాలూకా ఏదైతే ఉందో ఆ స్వామి ఇది మన స్వామి యొక్క అంగీలు కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ బుక్స్ కానీ స్వామి తాలూకా ఒక ఆర్కైవ్స్ అని ఒక డిపార్ట్మెంట్కి ఆంధ్ర తెలంగాణ ఉన్న అన్నిటికీ జనరల్ ఉన్న వాటిని డిజిటల్ టెక్నాలజీలో కన్వర్షన్ చేసే ఒక దాంట్లో స్టేట్ వెబ్ టీంలో నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు చేస్తే దానికి సంబంధించిన ట్రైనింగ్స్ అన్నీ కూడా శివంలో ట్రైనింగ్ ఇట్లా రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఒక కెమెరామెన్, తర్వాత అవి మన కంప్యూటర్ సైడ్ డిజిటల్ టెక్నాలజీకి ఎట్లా స్కాన్ చేయాలనే దానికి ఒక బ్రదర్ బాంబే నుంచి వచ్చారు. తర్వాత ఈ ఫోటోగ్రఫీ అందరికీ ఎలా తీయాలనేది ఎలా చెప్పాలి ఏంటనేది దానికి సంబంధించిన ట్రైనింగ్ నేను ఇవ్వటం జరిగింది అందరికీ. అన్ని ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి డిస్టిక్ ఆర్కైవ్స్ ఇన్ఛార్జీలు అందరికీ కూడా దాని ట్రైనింగ్ ఫోటోగ్రఫీ సంబంధించి ఎట్లా తీయాలి, ఏ యాంగిల్లో ఎట్లా చేయాలి దానికి సంబంధించి అన్నీ కూడా నన్ను ట్రైనింగ్ చేయడం శివంలో అవకాశం ఇచ్చారు. తర్వాత వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళందరూ సంతోషించారు. అంత ఈజీగా వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లో చెప్పేసి మంచిగా నీట్గా చెప్పాను. వచ్చిన వాళ్ళందరంతా కూడా చాలా బాగా చెప్పావు, నువ్వేం చేస్తావు అని అడిగాను. నేను ప్రొఫెషనల్గా ఫోటోగ్రాఫర్ సార్ ఇట్లా అని అంటే అందుకే ఇవన్నీ నీకు ఈజీ ఉన్నాయని చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా అన్ని పెద్ద కెమెరాలు మన వాళ్ళ దగ్గర తీయడానికి అంత టెక్నాలజీ ఉండదు కాబట్టి చిన్న నేను చెప్పింది మనకు ఉపయోగపడే విధంగా చెప్పాను. ఆ తర్వాత ఒక వారం గ్యాప్తో విష్ణువర్ధన్ రావు గారు మొత్తం దానికి సంబంధించిన మొత్తం భాస్కర్ గారు, తర్వాత గుంటూరులో ఒక బ్రదర్ ఉంటారు, ఆ బ్రదర్ అందరు కలిసి మీ ఒక టీం అన్నట్టు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్క్. నా వర్క్ ఫోటోలు అంటే ఓల్డ్ పిక్చర్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని ఫోటో క్లిక్ చేయడం, రేర్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అవన్నీ కలెక్షన్ చేసి వాటిని నేను మన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అయితే కొన్ని పెద్ద పెద్ద వాల్కి, తర్వాత కొన్ని స్వామి బంగారు వస్తువులు ఇచ్చినవి కానీ, తర్వాత
ఇట్లా స్వామి ఏదైతే సృష్టించి ఇచ్చారో అట్లాంటివన్నీ పెద్దవాళ్ళు సీనియర్లు ఇంట్లో నుంచి రాలేని వాళ్ళు ఉంటారు. రాలేని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నన్ను తీసుకెళ్లే వాళ్ళు. అక్కడ ఎక్కడైతే వెళ్తానో అన్ని జిల్లాలకి 23 జిల్లాల చిల్లర తిరిగాము. ఆ అన్ని జిల్లాల దగ్గర ఉదయం 6 నుంచి ఈవినింగ్ 5 వరకు అక్కడ తీసుకొచ్చిన వాళ్ళకి వర్క్ చేసి ఆఫ్టర్ 5 to 11 ఇండ్లలో ఉన్న అవి ఏవైతే ఉంటే అవి ఫొటోస్ తీయడానికి వెళ్ళేవాడిని. వెళ్ళేసి ఆ కలెక్షన్ అంతా చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేసి అట్లా ఇవ్వటం జరిగింది. మంచి ఇది శనివారం ఆదివారం మిగతా వాళ్ళందరూ ఎంప్లాయీస్ వాళ్ళు శని ఆదివారం సెలవు చూసుకొని శుక్రవారం నైట్కి ప్లాన్ చేసుకొని అందరం కలిసి వెళ్ళి మంచిగా సర్వీస్ చేసేవాళ్ళు. దానికి కూడా 100% స్వామి యొక్క గ్రేస్ ఏంటి, చాలా రిస్క్తో కూడుకుంది టెక్నికల్ పని. దాంట్లో ఒక సన్నివేశం, గుంటూరులో నారాయణరావు గారని గుంటూరు మందిరానికి సంబంధించిన హెడ్. ఆ సారు అయిపోయింది చివరిలో గుంటూరుతో ఒక 1 వీక్ ఉన్నాం అక్కడ. అయితే 1 వీక్ హెవీ కదా అక్కడ మందిరానికి సంబంధించి, గుంటూరుకి సంబంధించి చాలా హెవీ ఉంటాను. హెవీ వర్క్ అయిపోయి రోజుకి 20 గంటలు చేసినా కానీ కాలేదు ఆ సెక్టార్ మొత్తం అంతా. కాకపోతే ఒకరోజు అంతా అయిపోయింది, బాగా ఆర్డర్ చేసి గతం అయిపోయిన తర్వాత ఆ నారాయణరావు గారు ఇంటి దగ్గర ఉంటారు, అందరు రమ్మని ఇట్లా ఎవరైతే దీనికి సంబంధించి సర్వీస్ చేస్తారో రమ్మని చెప్పేసి కవర్ పెట్టారు. ఉన్న వాళ్ళల్లో నేను కొంచెం చిన్నవాడిని, అందరు పెద్దవాళ్ళు. వెళ్ళిన తర్వాత నారాయణరావు గారి ఇంటికి వెళ్ళాము. అంతే ఇక సార్ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఇక నేను ఎందుకు లేను సార్ లోపల మీరు వెళ్ళండి నేను మాట్లాడితే పెద్ద సారు. ఆ ఇంటి ముందు అంత పెద్దవాళ్ళంతా చాలా హై ఉంది అక్కడ. నేను ఇక బయటనే ఉన్నా, పెద్దవాళ్ళంతా లోపలికి వెళ్ళారు. సార్ ఒక 10 నిమిషాల తర్వాత మీరు ఎంతమంది వచ్చారంటే ఇట్లా 5 వచ్చాము ఇట్లా అంటే, ఇంకొక అతను ఉంటాడు కదా అతను రాలేదని చెప్పేసి అన్నారంట. అంటే బయట ఉంది సార్ అని అంటే అతన్ని పిలవండి అని చెప్పేసి అంటే మన పెద్ద సార్ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళంతా అంత దూరంగా కొంచెం చాలా గౌరవంగా అన్నట్టు దూరంగా నిలబడ్డారు. అయితే సార్ దగ్గర వెళ్ళి మాట్లాడటానికి అందరు భయం వేస్తుంది. పెద్ద వాళ్ళు చేతులు కట్టుకొని అట్లా నిలబడ్డారు. అదేంటి సార్ అంటే నాకేమో మన కామన్ మ్యాన్నే పెద్దగా ఉండేదిగా, పెద్దవాళ్ళు కొంచెం సార్ అంటే కొంచెం గౌరవంగా ఉండేవాడిని. వెళ్ళిన తర్వాత సారు పిలిచి నేను నమస్కారం చేసేసి సార్ దగ్గరికి వెళ్ళి మంచి స్మైల్ చేసి సాయిరాం సార్ అన్నా. అయితే సార్ పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మంచి డివోటివి, నువ్వు మంచి సేవలు చేస్తావు, అర్థమైంది, ఇట్లా 365 days వర్క్ చేస్తావు నువ్వు, స్వామి తాలూకా నీకు ఆ గ్రేస్ ఉంది అని చెప్పేసి చెప్పారు. అందరు ఉన్నందున అలా చెప్పారు. చెప్తే నా గురించి ఏం తెలియదు కదా సార్కి ఇట్లా అన్నారు అని చెప్పేసి తర్వాత ఆయన అందరికి వచ్చిన వాళ్ళందరికీ కొన్ని గిఫ్ట్లు, చిన్న గిఫ్ట్లను స్వామి యొక్క విభూతి అవి ఇచ్చారు పెద్దవాళ్ళకి. అంటే నేను లోపల వెళ్ళ ముందు ఇచ్చారు. నేను చివరి వ్యక్తిని కదా, సార్ పక్కన కూర్చొని మంచిగా మాట్లాడాను. స్వామి గురించి చెప్పారు, ఇట్లా సర్వీస్ చేసుకో మంచిగా ఉంటుంది ఇట్లా అని చెప్పేసి చెప్తే ఓకే సార్ చేస్తారని చెప్పారు. నాకు సడన్గా ఒక $20 ఒకటి ఇచ్చి ఇది ఉంచుకో నాకు గుర్తుగా జీవితకాలం అని చెప్పేసి సార్ చెప్పారు. చాలా సంతోషించింది. అందరూ బయటకు వచ్చిన తర్వాత అసలు సార్ పక్కన వాళ్ళు 20 సంవత్సరాలు అయిందంట, పక్కన కనీసం ఎవరు కూర్చోలేదు, అంత భయం అంట, అంత స్ట్రిక్ట్ ద మిలిటరీ సిస్టమ్ సార్ది. అయితే అంత ప్రేమగా కూర్చొని మాట్లాడి నేర్చేసి మాట్లాడిన వ్యక్తి ఎవరు లేరు. ఏంటమ్మా ఏంటి అని చెప్పేసి అడిగారు అప్పుడు పెద్దవాళ్ళు నలుగురే. సార్ ఏంటి నీతో అంతా అది మాట్లాడారంటే ఏమో సార్ నేను సార్ అని చెప్పాను, నాలో ఉన్న స్వామిని సార్ గుర్తించినట్టున్నారు, నా సర్వీస్ మెచ్చుకున్నాను అనుకుంటాను. ఎవరు చెప్పారో మరి స్వామి చెప్పారో ఏంటో నాకైతే ఏం తెలియదు సార్, స్వామిదే ఆయనలో ఉన్న స్వామి మిమ్మల్ని గుర్తించారని అనుకున్నా, స్వామి ప్రసాదం కింద తీసుకున్నా సార్ ఇట్లా అని చెప్పాను. ఆ స్టేట్ వెబ్ టీము చాలా సక్సెస్ అయింది. అది మొత్తం ఆర్చర్స్ బిల్డింగ్ పుట్టపర్తిలో ఓపెన్ అయిన తర్వాత త్రూట్ ఇండియా లెవెల్లో ఉన్న స్వామి తాలూకు ఉన్న అన్నీ కూడా దాంట్లో ఆర్చర్స్లో లోడ్ చేశారు. మొత్తం సైట్లో అంతా కూడా స్వామిది అయితే అంతా బ్రహ్మాండంగా జరిగింది. ఆ ఆర్చర్స్ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా వెళ్ళాను.
అవన్నీ చూశాను, చాలా సంతోషం. భగవాన్ శ్రీ సత్యసాయి అఫీషియల్ ఖమ్మం డిస్టిక్ అనే స్వామి యొక్క ఛానల్ని ఈ స్వామివారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క ఖమ్మం జిల్లా సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాము. ఇంతకుముందు ఒక 3 years 150 ఇంటర్వ్యూస్ తీసాము. ఈ ఇయర్ కూడా అలానే ఇంటర్వ్యూస్ తీయటం జరిగింది స్వామి దయతో. ఈ యొక్క ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టేసి అవతల వాళ్ళకి షేర్ చేయాలి. మన ఛానల్లో ఉన్న వాటిని ఒక వీడియో చూసినప్పుడు ఇట్లా లైక్ చేసి ఆల్ అని కొట్టుకొని ఈ యొక్క మన యొక్క ఛానల్ని డెవలప్ చేసుకొని మన యొక్క కార్యక్రమాలు ఏదైనా పోస్టింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ మనకి పోస్టింగ్ యూట్యూబ్లో డైరెక్ట్ స్క్రీన్ మీదకే వస్తుంది. స్వామి తాలూకా శ్రీ సత్యసాయి అఫీషియల్ ఖమ్మం డిస్టిక్ అని యూట్యూబ్లో చదివి వస్తుంది, గూగుల్లో వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది. ఎనీ టెక్నాలజీ స్వామి యొక్క ఛానల్ని స్వామి అయితే అందరూ ఉపయోగించగలరు. జై సాయి.